హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాడు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు, ప్రముఖ న్యాయవాది అల్లం నాగరాజు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చాలా హ్యాపీగా కనబడతా ఉన్నారు, చాలా నీట్గా కనబడతా ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పట్ల మా యొక్క కుట్రలు, కుతంత్రాలన్నీ ఫలించాయన్నటువంటి ఆనందమా, ఎట్లా అనుకోవాలి? అంటే ఇది దానికి నా హ్యాపీనెస్కు నా వ్యక్తిగతంగా నేను దాని పార్టీకి రుద్దడం అనేది కరెక్ట్ కాదు. కానీ పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి ఏదైతుందో ఖచ్చితంగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దేశ రక్షణ, ధర్మరక్షణ అనే ఒక నినాదంతో కట్టుబడి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీలను రాజకీయంగా ఒక వ్యూహాత్మకంగా ప్రజల లోపల దేశ రక్షణను ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఒక అంకిత భావం, చిత్తశుద్ధిని నింపే విధంగానే ఉంటుంది. కానీ తప్ప ప్రాంతీయ పార్టీలను మట్టు పెట్టాలి, ప్రతిపక్ష హోదా అనేది ఉండాలి, ప్రశ్నించే గొంతు కూడా ఉండాలి, ప్రజల తీర్పుకు శిరస వహించి పరిపాలన కొనసాగించాలనే ఒక చిత్తశుద్ధి భారతీయ జనతా పార్టీ లోపల ఉంటుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నాను. అంటే మీరు ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగించి, మీరంటే మీ పార్టీ కావచ్చు, మీ పార్టీ అధిష్టానంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ఆపరేషన్ ఆకర్షణ ప్రయోగించి మరి కాంగ్రెస్లో ఎంతోమంది స్కాములు చేసినటువంటి నాయకులు, హేమంత్ బిశ్వ శర్మ కావచ్చు, అంటే కాంగ్రెస్ అని కాదు, మిగతా వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఈడీ లేకపోతే సిబిఐ లాంటి కేసులతోటి భయపెట్టి వాళ్ళ నిరూపణ అయిన తర్వాత కూడా వాళ్ళు భయపడిన నేపథ్యంలో మీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా చేశారు. అంటే మీరు అంటున్నారు ప్రజాస్వామ్యము, ప్రతిపక్షం ఉండాలి, అది అని చెప్పని అంటున్నారు. ఈరోజు ఒకటే పార్టీ, ఒకటే దేశము, దేశ రక్షణ అటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా రెండు నాలుగుగా కనబడతా ఉన్నాయి ఇక్కడ. ఖచ్చితంగా ఏంటంటే చట్టానికి చట్టము తన పని తాను చేసుకుంటుంది. ఇప్పుడు అట్లా కనుక చేసుకోవాలంటే మీరు ఇద్దరు ముగ్గురు పేర్లే చెప్పారు, కానీ అనేక ప్రాంతీయ పార్టీలు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పినాను అంటే ఇంక 20 మంది కావచ్చు, 200 మంది కావచ్చు. కానీ ఉన్నటువంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ అట్లా చేయాలనుకుంటే దేశం లోపల ప్రతిపక్షమే లేకుండా చేయొచ్చు. అంటే ఉదాహరణకు మన తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే చేసే ఆలోచన ఉందా? అట్లాంటి ఆలోచన ఎప్పుడు కూడా ఉండదు. ఉంటే కనుక అది పెద్ద సమస్య కాదు భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే ఇది ప్రజల ఒక సంరక్షణ, ప్రజల యొక్క సుస్థిర పాలన, దేశ రక్షణ, ఈ అంకిత భావంతో ఈ విధంగా పోయే భావజాలం ఉంటుంది. అంటే నేను వెనకేసుకొస్తలేను, యాజ్ ఎ అడ్వకేట్గా కూడా నేను నీకు ఆన్సర్ చేసేది ఏంటంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క డిఫరెన్షియేషన్ ఉంటుంది. అది ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఆర్ డిపెండింగ్ అపాన్ ది కోర్టు డిసిజన్, బట్ నాట్ ది డిసిజన్ ఆఫ్ ది డెమోక్రటిక్ పార్టీస్. కానీ పార్టీస్ అన్నప్పుడు ఇక్కడ ఆయన భారతీయ జనతా పార్టీ కంటే వాళ్ళు క్లీన్ చీట్ అయితేనే కనుకనే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసినాకనే అందరు వ్యక్తులు వస్తే, రాజకీయంగా రాజకీయ పార్టీలకు వచ్చే వ్యక్తులు ఎవరైనా కూడా నాయకత్వ లక్షణాలు ఉంటే వాళ్ళని పార్టీ ఆహ్వానిస్తుంది. వాళ్ళు వస్తే, కానీ పార్టీకి తనక ఇక ఎవ్వరు లేరని చెప్పి వాళ్ళే తుడుంగాళ్ళు ఉన్నారని చెప్పి ఏం పిలవరు. అంత గతి లేక భారతీయ జనతా పార్టీ ఏం లేదు. ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్థానాలు ఉన్నటువంటి లోక్సభలో ఒకప్పుడు 2 స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 3వసారి దేశాన్ని రక్షించుకునేదానికి, 3వసారి సుస్థిర పాలన అందించేందుకు 3వసారి కూడా అధికారంలోకి వచ్చింది మోదీ ప్రభుత్వం. 3వసారి అధికారంలోకి వచ్చింది. ఆప్కే బార్ 400 పార్ అని చెప్పని అన్నారు. అవును, ఆప్కే బార్ 240 చేతులు పెట్టారు జనాలు. అయ్యుండొచ్చు. ఎందుకంటే జనం నిర్ణయంలో 2 సార్ల అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వాళ్ళకి సంతృప్తిగా పరిపాలన అనిపించలేదు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే కరోనా అనేది ఒక మహమ్మారి వచ్చినాక ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. తర్వాత ఈ రకంగా చూసుకుంటుంటే భారతీయ జనతా పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. మనకు ఆ సిస్టమ్ ఏంటంటే చేసింది చెప్పద్దు, చెప్పిన దాన్ని చెయ్యాలి. ఈ సిస్టమ్ మీద ఉంటుంది. కానీ మేము ఈ ఫేక్ మేనిఫెస్టోలు కానీ ఫేక్ ప్రామిసెస్ కానీ చెయ్యదు. ఎక్కడ కూడా 100% ఇంప్లిమెంటేషన్కి ఛాన్సెస్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ 100% అన్నప్పుడు 100% ఇవ్వలేము. ఎందుకంటే గత ప్రభుత్వాలు సుమారు ఒక 60-65 సంవత్సరాలు మనకు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, కూటమిలు ఇట్లా పరిపాలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లా అంటే ఒక్క ఓటుతోటి వాజ్పేయి గారు గద్దె దిగినటువంటి సందర్భం ఉంది. కానీ అట్లాంటి అయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, దాన్ని స్ట్రెంథన్ చేసుకున్నారు. ఒక ఆర్గనైజేషన్స్ తోటి నిండి ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా
ఇది స్వాతంత్రం రాకముందు నుండి కూడా దీనికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక రూపకల్పన తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా జనసంఘ్ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించకుండా ముందు జనసంఘ్ పార్టీ ఉండేది. దానికంటే ముందు ఆర్గనైజేషన్స్గా పుట్టినటువంటి పార్టీ. అప్పుడే స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగ ఫలితాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా చెప్పుకోరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, అదేవిధంగా బాల గంగాధర్ తిలక్, ఇట్లాంటి అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇలా అంటే దీన్ని దేశాన్ని రక్షించుకోవాలని అనేక సంవత్సరాల నుండి స్వాతంత్రం రాక నుండి ముందు నుండి ఒక ప్రణాళికబద్ధంగా ఎదుగుతూ వస్తూ అంటే పార్టీ ఇక్కడ ఎవరి సొత్తు కాదు. భారతీయ జనతా పార్టీ ఈవెందో మీరు గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోదీ గారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఈ ఇంటర్వ్యూలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి కొద్ది సమయంలో లోపల కూడా ఒక పార్టీ నిర్ణయం తీసుకొని ఇంకా ఏదో కారణంతో అంటే మోదీ గారు కాదు ఇంకొకరు చేయాలంటే అంతే ఒబీడియంట్గా ఆయన పోయి ఆయన రాష్ట్రీయ స్వయం సేవకు ఒక కార్యకర్త మళ్ళీ అదే కార్యాలయంలో పోయి చాపాను దిండేసుకొని ఒక చెద్దరు కప్పుకొని మామూలు బ్యాగ్ వేసుకొని ఆ సామాన్య జీవితం గడిపేటువంటి కార్యకర్త అంటే ఒక వెలుగునిచ్చే దేశానికి వెలుగయ్యేటువంటి ఒక కార్యకర్త ఒక స్వయం సేవక్ అని ఇట్లా మోడల్గా ఉండే ఒక పార్టీ ఏదన్నా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. ఆర్భాటాలకు ఇంకా ఏదో దేనికోసమో అధికార దాహం కోసమో పోయే పార్టీ కాదు. ఈ జనం లోపల ఇది చర్చకు రావాలి అంటే జనానికి ఏంటంటే పని మాట్లాడాలి, దాన్ని మనం దేశానికి ఏం చేసినాం అనేది మాట్లాడాలి. మీరు గుర్తుంచుకోవాలి, మీలాంటి విద్యార్థులు అనేక మంది మేధావులు మీలాంటి వాళ్ళు మీరు రేపు భావి భారతానికి మనకు పునాది రాళ్ళు మీరు తెలుసుకోవాలి. మన ఈ మోదీ ప్రభుత్వ పాలనలో ఒక చిన్న అల్లర్లు కూడా లేదు. మాట్లాడుకుంటే మనం ఏదైనా కూడా తప్పు ఒప్పులను మనం మాట్లాడుకోవచ్చు. తప్పులు మాట్లాడుకోవడానికి తప్పులు అని తప్పు సైడ్ నుండి చూసినోనికి తప్పే అవపడుతుంది, ఒప్పు సైడ్ నుండి చూసినోనికి ఒప్పే అవపడుతుంది. ఇప్పుడు మన 400 సీట్లు రావాలని మన ఎక్స్పెక్టేషన్తో పాలన అందించినా కూడా కొన్ని సందర్భాలలో ఈ కరోనా కనుక రాకపోయి ఉంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టేటోళ్ళు. కొంత ఆర్థిక విచ్ఛిన్నతి వచ్చింది, ఆర్థిక అసమానతల వల్ల కొంత సుస్థిర పాలనలలో కొన్ని అనుకున్నవి బిల్స్ పాస్ కాలేదు కాబట్టి కొంత వ్యతిరేకత అనేది కొంత వచ్చింది అనేది నా అభిప్రాయం. అంటే ఒకటి మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మోదీ పాలన లోపల అల్లర్లు జరగలేదని చెప్పి. అవును, మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదు. మీకు మణిపూర్ అల్లర్లు అనేది అక్కడ ప్రాంతీయంగా ఒక రెండు తెగల మధ్యలో జరుగుతున్నటువంటి అల్లర్లు. అక్కడ డబుల్ ఇంజన్ సర్కారా కాదు, అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదు. బీజేపీ ప్రభుత్వమే కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నేను దీనికే అల్లర్లు అని వెలికి తీయడము, కొంతమంది ఏంటంటే ఏడ దొరకక ఎక్కడో ఒక ఆడ మచ్చ దొరకబట్టినట్టు దేశంలో ఇది అంతర్గతంగా ఏంటంటే ఇప్పుడు మన నలుగురు అన్నదమ్ములం ఉంటాం, మనం అందరు చక్కగా పెరగాలని ఏమైనా ఉంటుందా? ఏ ఒక్కడో ఒక బద్మాష్గిరి చేసినా కూడా అది మన కుటుంబమే. మన కుటుంబం బయటోడైతే మనం ఏదైనా దాడి చేయొచ్చు, కానీ మన కుటుంబంలో మనకే చిచ్చు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి అల్లర్లు మణిపూర్ అల్లర్లు ఏంటి? రెండు తెగల మధ్యలో జరుగుతున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి వారది. ఇద్దరు కూడా మన కుటుంబ సభ్యులే. మరి ఒక్కరి పక్షాన్ని మనం పోలేం కదా, ఒకరి పక్షాన పోలేము. న్యాయంగా పరిష్కార మార్గం చూపెట్టాలనేది కదా అక్కడ పరిష్కారం. వరకు పార్లమెంటు లోపల మోడీ గారు కానీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మణిపూర్ గురించి మాట్లాడాలని విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినప్పటికి కూడా మీ నాయకులు ఎవరు మాట్లాడారు? దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? మణిపూర్ ఏం కొట్టుకపోలేదు, మొత్తం ఎవడో దొబ్బిపోలేదు. పాకిస్తాన్కి ఇట్లా బంగ్లాదేశ్ కనుక దొబ్బిపోయింది కాదు. అక్కడ ఉన్నటువంటి జరిగింది ఒక 1-2% అయితే 98% దాన్ని మీడియా ఛానల్స్ ఇవన్నీ ఎక్స్పోజర్ తీసుకొచ్చి ఏది దొరకక అదొకటి దొరికింది అంటున్నారని. మణిపూర్ సస్యశ్యామలంగా ఉంది. దీనికి నేను నీకు ప్రూఫ్ కావాలంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా అల్లర్లు జరుగుతాయి. జరిగినటువంటి క్రమంలో పూర్తిగా 100% ఉన్నటువంటి మనకు సుస్థిర పాలన అందించే పరిస్థితులు ఎవరు కూడా ఉండరు. 1-2% కావచ్చు, అంటే బిలో 5 years పర్సెంటేజ్ ఏదైనా అల్లర్లు జరిగి ఉండొచ్చు. ఆడోళ్ళు ఏదో నగ్నంగా అది ఇదని. ఇంకోటి ఏంటంటే చాలా దారుణం ఏంటంటే దుర్మార్గమైన ఆలోచనలు ఏంటంటే అల్లర్లను సృష్టించే బ్యాచ్లు కూడా ఉన్నాయి. నీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, చాలా బాధాకరమైన విషయం. రైతే రాజు కావాలని చెప్పి మోదీ గారు రైతు చట్టాలను తీసుకొచ్చిండ్రు.
కానీ దాని వెనుక ఎన్నో ఆర్గనైజేషన్స్ పనిచేసి మనం ఏదన్నా ప్రొటెస్ట్ చేయాలంటే ఒక నిరసన వ్యక్తపరచాలంటే ఎక్కడన్నా ఉన్నటువంటి అక్కడ రోడ్ల మీదకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏసీలు, వాళ్ళకు కంటైనర్లు వాళ్ళకు ప్రొవైడ్ చేయడం ఈ విధంగా ఉండడం. కానీ ఈ విధంగా ఉన్నది. కానీ మోదీ గారు సాక్షాత్తు బహిరంగంగా బయటకు వచ్చి అపాలజీ చెప్పిండు, అంటే సారీ చెప్పిండు. ఎందుకు సారీ చెప్పిండు? మీరు ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ పనిచేసినాయి. అవును. ఒక ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి ఒక ఎంపీ కొడుకు థార్ వెహికల్లో అదే రైతు ఉద్యమం చేస్తున్నటువంటి రైతులను నడి రోడ్డు మీద కారుతో గుద్ది చంపేసినటువంటి అవి విషయం వాస్తవం కాదా? అక్కడ జరిగినటువంటి విషయం. ఇంత పెద్ద దేశ సమస్యను ఒక ఎంపీ కొడుకు కదా, బీజేపీ ఎంపీ కొడుకు ఈ విధంగా కావచ్చు. అంటే పూర్తి రైతు ఉద్యమాన్ని అసలు కేవలం వాళ్ళు ఆర్గనైజేషన్స్ యొక్క లబ్ధి కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసమో చేస్తున్నారు అన్నటువంటి మాట్లాడడం ఎంతవరకు ఆగిందా? కారు వెహికల్ తో పోయి గుద్దితే రైతులను గుద్దంగానే పోయి ఉద్యమం మొత్తం అందరు రైతులు ఉద్యమం ఆగిందని చెప్పి నేను అనట్లేదు. ఒక విధంగా ప్రవర్తించిండు కానీ కావచ్చు. కానీ ఆ సందర్భము ఇప్పుడు యాక్సిడెంట్లు ఎన్నో అయితే ఉద్దేశపూర్వకంగా చేసిండా చేయలేదా? అది ఎంపీ కొడుకు కాబట్టి అది ఎలివేషన్ తీసుకొని ఇది రాజకీయ ఒక దుమారం లేపడమే తప్ప ఇంకోటి ఏంటంటే నేను మాట్లాడేది ఏంటి, రైతు చట్టాలు సరైనవా కాదా అనేది చర్చకు పెట్టుకునే అంశంలో అదొక పెద్ద టాపిక్. ఆ టాపిక్లో రైతే రాజు అంటే ఆయన కష్టపడ్డాడు, ఆయన సరుకు ఆయనకు ఉన్నటువంటి కష్టాన్ని ఆయన గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన ఎక్కడైనా అమ్ముకోవచ్చు దేశంలో అని అన్నారు. కానీ ఇక్కడ బ్యూరోక్రాట్స్ ఇలా రాజ్యాన్ని కేంద్రాన్ని ఏలేదు ఎవరు అంటే బ్యూరోక్రాట్స్. ఆ బ్యూరోక్రాట్స్ వెనుక ప్రభుత్వాలను నడిపిస్తుంటారు. బ్యూరోక్రాట్స్ ఈ ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు సాక్షాత్తు ప్రధాని హోదాలో ఉండి ఆయన డైరెక్ట్ సారీ చెప్పిండ్రు. బికాజ్ ఆఫ్ ఏంటంటే ప్రజల సంక్షేమం. నరేంద్ర మోదీ సారీ చెప్పిండు మరేది ఇక్కడ రైతుకు లాభం ఎక్కడిది? నరేంద్ర మోదీ గారైనా లేకపోతే నా ముందున్నటువంటి అల్లం నాగరాజు గారైనా ప్రజాస్వామ్య దేశం లోపల ప్రజల ముంగట ప్రజలకు సేవకులే కదా, అంతే అందరు కూడా. సో ఆయన సారీ చెప్పడం అంటే లక్షలాది మంది వేలాది మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ యొక్క అభిష్టాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. కానీ రైతు చట్టాలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వానికి ఏదో లాభం జరగడానికి కాదు, కానీ రైతుకు లాభం జరగడానికి. కానీ నేనేమంటున్నా, ఆ వ్యవస్థ దళారీలు లాభపడుతున్నటువంటి క్రమంలో మనం ఏంటంటే డిబేట్ చేయొచ్చు, కానీ బట్ ఏంటంటే పబ్లిక్ వెల్ఫేర్ అనేది మనకు మోటో. అందరు కూడా ఎనీ లీడర్, మనం ఒక లీడర్ కావాలనుకునేది ప్రజల సంక్షేమం కోసం, మనం నాయకుడు కావాలనుకునే దానికోసమే వచ్చేది. కానీ ఇలా ఏం జరుగుతుంది, ఇలా వ్యవస్థను మిస్లీడ్ చేస్తున్నారు. ఈ రకంగా పోతే అంటే నేను మణిపూర్ అల్లర్ల విషయంలో నేను ఇక్కడికి ఎందుకు ముడిపెట్టినా అంటే దేశం లోపల ఇప్పుడు మనకు విదేశీ కుట్ర కంటే స్వదేశీ కుట్ర ఎక్కువ ఉంది. ఇవాళ నిజంగా నేను చెప్తున్నా సూర్య, విషయం ఏంటంటే ఈరోజు ఈ క్షణం వరకు కూడా మనకు భారతదేశానికి నిజమైన స్వాతంత్రం రాలే. ఏ విధంగా ఏ రకంగా కూడా రాలే. మనకు పురాతన బ్రిటిష్ వాడు వదిలిపెట్టిన చట్టాలు అట్లనే ఉన్నాయి. బ్రిటిష్ వాడు వదిలిపెట్టినటువంటి పాశ్చాత్య ఏదైతే పోకడలు ఉన్నాయో అవి అట్లనే ఉన్నాయి. ఈ వ్యవస్థ లోపల సమూలమైన మార్పులు తెచ్చుకోలేకపోయినాం. తర్వాత ఈ డెమోక్రటిక్ అనేది ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోవడం అనేది ఏదైతే ఉందో ఆ సిస్టమ్ అబ్జల్యూట్ ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత ఇవాళ లా అండ్ ఆర్డర్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. జ్యుడిషియరీ సిస్టమ్ పొల్యూట్ అయింది. అవినీతి పేటరైపోతుంది. దేన్ని కంట్రోల్ చేసే చట్టాలు మనకు లేవు. కానీ ఆ చట్టాలను తెచ్చుకోవాలంటే పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టాలి, అవి అమలుకు నోచుకోవాలి. అట్లాంటి చట్టాలను మీరే ప్రోత్సహిస్తున్నారు కదా. ఉదాహరణకి ఇప్పుడు 1855 సంవత్సరంలో ఆ టైంలో వచ్చినటువంటి ఈ ఒక టాడా చట్టం ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్లో దానికి దేశద్రోహం అనేటటువంటి కేసును పెట్టేటటువంటి ఆ చట్టం ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని చాలా గొప్పగా వాడుకుంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మీ బీజేపీ పార్టీ ఊపా అని దాని యొక్క పేరు చేంజ్ చేసి అన్లాఫుల్ యాక్టివిటీస్ అనేటటువంటి నెపంతో చాలామంది ఉద్యమకారుల మీద ప్రశ్నించేటటువంటి గొంతుల మీద కేసును ప్రయోగించి బొంబాయి జైల్లో అక్కడ ఇక్కడ 3 నెలలు 4 నెలలు వాళ్ళని పూర్తిగా నిర్బంధించినటువంటి పరిస్థితి ఈరోజు ఆ చట్టం వల్ల రాలేదా? దాన్ని మార్చేటటువంటి అధికారము, దాన్ని సవరించేటటువంటి అధికారము బీజేపీ పార్టీకి ఉంది కదా. మరి ప్రజలపైన దాన్ని యూజ్ చేయడానికి, ఇంపోజ్ చేయడానికి దాన్ని వాడుకుంటుంది కదా. దాని గురించి ఒక లాయర్గా, ఒక అడ్వకేట్గా మీరు
ఏ విధంగా సమర్థించే అంటే ఈ చట్టము ఖచ్చితంగా ఇట్లాంటి కఠినమైన చట్టాలను అప్పుడప్పుడు దాన్ని అంటే పేరు మారినా దాని లోపల ఇంకా సీరియస్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చినాక ఆ అమెండ్మెంట్స్ ఇంప్లిమెంటేషన్ తీసుకురావాలంటే కొంతమందిని కంట్రోల్ చేయకపోతే, అంటే మీరు ఒక చట్టాలను తెచ్చి భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ చట్టాన్ని తేవాల్సి వచ్చింది. నేను కాంగ్రెస్ కూడా ఇక్కడ కేవలం ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కొంత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, ఈ వ్యవస్థను కొంత కంట్రోల్ చేయాలంటే కొన్ని చట్టాలు తేవాల్సిందే. ఈ రకంగా తెచ్చే చట్టాల విషయానికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఒక సుస్థిర పాలన ఇవ్వాలని అనుకునే ఆలోచన కనుక ఉన్నప్పుడు ఈ చట్టాన్ని పూర్తిగా మనం రాజకీయం చేసేదానికి లేదు, రాజకీయం చేసుకునేదానికి లేదు. ఖచ్చితంగా ఆ రకంగా మనము కఠినమైన చట్టాలను తెచ్చి కొంతమందిని ప్రశ్నించే గొంతుక అని మీరు అన్నారు, ప్రశ్నించే గొంతుకలను వీటిని వద్దే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ప్రజలకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చేది భారతీయ జనతా పార్టీ. ప్రొఫెసర్ సాయిబాబా గారిని ఎన్ని సంవత్సరాలు, దాదాపు 7-8 సంవత్సరాలు ఆయన అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తి, ఒక మనిషి సహాయం లేకుండా లేనటువంటి వ్యక్తి, మంచినీళ్ళు కూడా దాగలేనటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద ఈ కేసును ప్రయోగించి, చట్టాన్ని ప్రయోగించి ఆయనకు స్ట్రా ఇవ్వమంటే కూడా ఆయన కాలు చేతులు పనిచేయకపోతే ఏమిటి, ఆయన మెదడు పనిచేస్తుంది కదా అని చెప్పి మాట్లాడి ఆయన యొక్క జీవితాన్ని నాశనం చేయడంలో మీ యొక్క పార్టీ పాత్ర పోషించలేదంటారా? అది పార్టీ కాదు, వ్యక్తిగతంగా ఆయన కేసును ఆయన ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు పార్టీకి చట్టానికి సంబంధం ఉండదు. నీకు ఇప్పుడు ఏ పార్టీ ఎవడైనా పర్లే. ఇప్పుడు మాకు భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు ఇవన్నీ కూడా, బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఇంకా అనేక జాతీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలలో ప్రాంతీయ పార్టీలైనా కూడా ఈవెందో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నా మీదకి ఏదైనా కేసు అయితే భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? పార్టీలకున్న వ్యక్తికి ముడిపెట్టడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద మోపబడినటువంటి ఏదైతే కేసులు ఉన్నాయో ఆయన చట్టపరంగా ఆయన ప్రూవ్ చేసుకోవాలి. నేను ఆ క్రైమ్ చేయలేదు, ఆ క్రైమ్కి నేను పాల్పడలేదు అని చేసుకోవాలి. దానికి రాజకీయ ప్రభావం అనేది ఉండదు. ఉంటుంది అంటే కూడా దాని మీద ఆయన కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఈవెందో సుప్రీంకోర్టు వరకు కూడా పోవచ్చు. ఇంకా ప్రజా సంఘాలు కానీ, పౌర హక్కుల సంఘాలు, మన హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. చాలా ఎన్కౌంటర్స్ అయినప్పుడు ప్రభుత్వాలు స్పందించి కొంతమంది పోలీస్ ఆఫీసర్లను జైళ్ళకు కూడా పంపించడం జరిగింది. అక్రమ అరెస్టులు, అక్రమ ఎన్కౌంటర్స్ మీద ఎత్తుకొచ్చి వాళ్ళని చంపినరు అని చాలా, అంటే ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది, చాలా ఉంటుంది. అవన్నీ లేకపోతే ఉండదు. కానీ నేను స్వాతంత్రం వచ్చినా కూడా కొన్ని దుర్మార్గాలు కొన్ని జరుగుతున్నాయి, అది వాస్తవం. దాన్ని ఏకకాలంలోనే మనం ఇన్నేళ్ళ ఒక సుదీర్ఘ పరిపాలన, అంటే అక్రమ పరిపాలన, దేశానికి అవసరం వచ్చినటువంటి ఏదైతే ఏ చట్టాలు అవసరం, ఏ చట్టాలు అవసరం లేదు అనే చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. దాని మీద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఎన్ఆర్సి అంటే నేషనల్ రెసిడెన్స్ సర్టిఫికేట్, ఇవన్నీ పోతే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ భూమిక పోషించబోతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఒకే చట్టం ఒకే న్యాయం అనే దాని మీద ఆ రకంగా వచ్చే చట్టాలన్నీ కూడా వచ్చినప్పుడు కొంత సమూల మార్పులు జరుగుతాయి. కానీ మీరు అన్నటువంటి అలిగేషన్స్ కొన్ని ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ ఉన్న పార్టీలలో పూర్తిగా నేను మొత్తమే వేసుకొచ్చేది కాదు. కానీ ఒక వ్యక్తిని మోసేదో, వ్యక్తి కోసమో, వ్యక్తి స్వలాభం కోసమో ఎవరున్నా కూడా, ఈవెందో నరేంద్ర మోదీ గారైనా కూడా ఇక్కడ కార్యకర్త, అంటే మోదీ గారి కంటే కూడా చాలా పెద్ద పోస్టు భారతీయ జనతా పార్టీలో కార్యకర్త. ఆయనకు ఒక మెంబర్షిప్ ఉంది అంటే కార్యకర్తలతోటి నిర్మాణమైనటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ. మోడీ గారి కంటే పెద్ద పోస్ట్ కార్యకర్తకు జెడ్ కేటగిరీ ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా ప్రతి కార్యకర్తకు? జెడ్ కేటగిరీ వేరు, కార్యకర్త వేరు. కార్యకర్త పోస్ట్ కదా సార్. ఇప్పుడు సైనికుడు లేనిది సైన్యాధికారి ఉంటాడా? ఒక్కళ్ళే ఉంటారు కదా సైన్యాధికారులు. మీరు అడిగిన ప్రశ్న మీరు సూటిగా అడిగిన. సైన్యాధికారి, ఇప్పుడు సైన్యాధికారి అనేటైన ఒక అధికారి అనేటైన ఉంటాడు. ఆయనే ఈ సైన్యం లేని సైన్యాధికారి ఏడపోయి ఏం బిక్తాడు? పోయి ఎక్కడన్నా పోయి ఏమన్నా చేస్తాడా? పిచ్చోడు అనుకుంటారు, పిట్టల దొర అనుకుంటారు. అంటే ఆ రకంగా ఉండదు. అంటే నేనేమంటున్నా, ఆ గౌరవం దక్కుతుంది అని అంటున్నా. జెడ్ కేటగిరీ ఎవరు? ఈ సైన్యాన్ని కాపాడుకునేందుకు ఆయనకు ఆ పదవి ఇచ్చిండ్రు కాబట్టి ఆయనకు జెడ్ కేటగిరీ అవసరం. ఎందుకంటే ఇవాళ దేశాన్ని రక్షించుకునే హోదాలో ఆయన ఉన్నాడు. ఆయన తీసుకునే నిర్ణయాలలో విదేశీ కుట్రలు ఉంటాయి,
ఆ రాజకీయ కుట్రలు ఉంటాయి, అన్ని కుట్రలు ఉంటాయి. కాబట్టి ఆయనను కాపాడుకుని, ఎందుకంటే దేశానికి భారతదేశం ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకోబడ్డటువంటి 3వ ప్రధానమంత్రి. ఆయన 4 సార్లు గుజరాత్లో ముఖ్యమంత్రి చేసిండు. ఆయన ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ నుండి, ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిండు. ఇలా చూడండి, వాళ్ళు వీళ్ళు బెక్తారు. తల్లి చనిపోతే ఆయన కనీసం ఎక్కడ మీడియా ఛానల్స్ కానీ ఎవరు కూడా ఎంపీలు కానీ ఎవరు కానీ పరామర్శ రాకూడదు అంటే ఒక కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా పాటించి ఆయన ఈ టర్ముల ఒకప్పుడు స్వామి వివేకానందుడు ఏ విధంగా ఉన్నారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ విధంగా అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిని, నరేంద్రుడిని, వివేకానందుని పేరు కూడా నరేంద్రుడు అంటూ, ఈ నరేంద్రుడు మనకి కలియుగంలో మన భారతదేశానికి ఒక వరం, ప్రపంచ దేశాలే ఒక వరంగా ఫీల్ అవుతున్నాయి. ఆయనకు అనేక అవార్డ్స్ ఇచ్చిండ్రు. ఈ విధంగా ఇంటెలెక్చువాలిటీ డెవలప్ చేసుకోవాలి. నరేంద్ర మోదీ గారి గురించి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి ఎవరి శక్తి అది? భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రతి మానవుడు, ప్రతి కులం, ప్రతి జాతి, ప్రతి మతానికి ఆయన ప్రాతినిధ్యం వహించే ఒక పోస్ట్లో ఉన్నాడు. ఆయన గౌరవప్రదమైన పోస్ట్లో అతను ఉన్నాడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా ఆయనకున్నటువంటి ప్రాముఖ్యతను, ఆయనకున్నటువంటి పదవిని తప్పకుండా ప్రతి ఒక్కరు, ఈ దేశ పౌరులు ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. మీరంటున్నటువంటి శక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం హంగర్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నది. మీరనుకున్నటువంటి శక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం యొక్క జీడిపి అంతకు గత ప్రభుత్వం కంటే తగ్గిపోయింది. మీరంటున్నటువంటి మహాశక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశంలో మణిపూర్ అల్లర్లు కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, రకరకాలైనటువంటి ప్రాంతీయ గొడవలు, ఘర్షణలు జరిగాయి. వాటిని సుస్థిరం చేయకుండా దాన్ని వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను బీసీ నాయకుడిని అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి గారు రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఎటువంటి చప్పుడు లేకుండా సడి లేకుండా తెచ్చుకున్నటువంటి బీజేపీ పార్టీ దాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు. బీసీ ఎస్సీ ఎస్టీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకుంటే మరి అది వీలైనటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీకి మీరు ఎస్సీ వర్గీకరణ లోపట మీరు మాట ఇచ్చిర్రు, దానికి కట్టుబడేలోపు ఈరోజు సుప్రీంకోర్టే తీర్పునిచ్చేసింది. బీసీ కులగణన మేము నిర్వహిస్తామని చెప్పి జబ్బలు జరుపుకొని చెప్పినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. మరి ఆ మహాశక్తి ఈరోజు అధికారంలో ఉండగానే బీసీ వర్గీకరణ, బీసీల యొక్క కుల గణన ఇంకా జరగడం లేదు. ఎందుకు జరుగుతలేదు? ఈ దేశంలో 70% ఉన్నటువంటి మనుషుల యొక్క కులాల యొక్క గణన అనేది ఇప్పటి వరకు ఎందుకు జరుగుతలేదు? మీరు కూడా ఒక బీసీ నాయకుడిగా మీరు దీని మీద ఏం చెప్తారు? వాస్తవానికి మీరు అడిగిన ప్రశ్నకు బీజేపీ రాత్రి ఏ చట్టాలు కూడా తెచ్చుకోదు. దాని వెనుక సమగ్ర విచారణ ఉంటుంది. ఖచ్చితంగా అంత మేధోమదనంతో అందరికీ వెల్ఫేర్ కోసం ఆలోచించేది. ఏదో రోడ్ల మీదకి వచ్చి లొల్లి చేస్తే లొల్లి చేసినోనికి ఒకటి, లొల్లి చేయనోనికోటి, ఇంట్లో బండోనికి ఓ చట్టం, రోడ్ల మీదకి వచ్చి నేను లీడర్ని అనిపించుకోనికి ఏదో చేసి ఏదో రాజకీయ పార్టీలు ఏమో చేద్దామంటే వేటికి అంటే తాటాకు సప్పులకు బీజేపీ పార్టీ భయపడేది కాదు. ఎందుకంటే దేశ రక్షణ లోపల ఎంత పెద్దోన్నైనా ఎంత చిన్నోన్నైనా రక్షించుకుంటుంది, ఎంత పెద్దోన్నైనా ఎంత చిన్నోన్నైనా శిక్షించేది పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే చట్టానికి కట్టుబడి ఉండేవాటి. ఈడబ్ల్యూఎస్ మనం ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ ఏదైతుందో ఖచ్చితంగా దీన్ని ఏకీభవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంటే ఇది చాలా, ఎందుకంటే ఒక సిస్టాన్ని మనం ముందుకు తీసుకురావాలన్నప్పుడు పాత సిస్టంలో ఉన్నటువంటి కొంతమంది లబ్ధి పొందినటువంటి విషయాలనైతేనేమి అన్నీ ఒకటేసారి అంగీకారం రావు. కానీ ఉన్నటువంటి పరిస్థితులలో ఫార్వర్డ్ క్యాస్టు, బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ కానీ, ఎస్సీ ఎస్టీ ఇష్యూలు కానీ ఇవన్నీ కూడా భారత రాజ్యాంగం రాసినప్పుడే స్పష్టంగా అంబేద్కర్ గారు ఇది ఒక ఓన్లీ రిజర్వేషన్స్ అనేది ఒక 10 yearsే వర్తిస్తాయి. న్యాయం జరిగితే 10 years సార్. అంటే అక్కడ బీసీలకే, మీరు బీసీ నాయకుడే కదా, బీసీలకి ఇంతవరకు న్యాయం జరిగిందా? మీ స్థానం ఏంటి సార్? 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి మీరు సీనియర్ బీజేపీ నాయకులుగా ఉన్నారు. మీ యొక్క స్థానం బీజేపీలో ఎంత? మీరు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు వ్యక్తిగతంగా, మీరు నాకు తెలుసు. మీ యొక్క పరిస్థితిని మేము ప్రత్యక్షంగా చూసినాం. మీరు బీసీలో ఉన్నటువంటి కులాలన్నింటిని కూడా ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు బీసీలను ఒకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఒక సందర్భంలో బీసీలకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి సమావేశాన్ని కూడా వరంగల్లో మీరు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇంతవరకు బీజేపీలో ఒక బీసీ నాయకుడిగా మీకు జరిగినటువంటి న్యాయం ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వాస్తవానికి ఒక దేశానికి స్వాతంత్రం ఏ విధంగా మనం తెచ్చుకునే దానికి ఎంతమంది అన్ని వర్గాలు ఏ విధంగానైతే కృషి చేసినాయో, ఇప్పుడు బీసీలకు కూడా ఒక సమన్యాయం జరగాలంటే కూడా ఒక స్వాతంత్ర పోరాటం లెక్క ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ అబ్జల్యూట్ మనం ఫెయిల్ అవుతున్నాం.
ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే ఒక్క తాటికి మనం రాలేకపోతున్నాం. మన వెనుక ఎవరైనా బీసీ నాయకులు వెనుక మళ్ళీ ఎవరో ఒక అగ్రవర్ణాల్లో చెందిన ఒక నాయకుడు పెత్తందారీ వ్యవస్థ దాని ద్వారా ఉండి చీలికలు తెచ్చి మన లోపల మనకు చీలికలు తెచ్చి అనేక సంఘాలు ఇప్పుడు మనము అట్లా రకంగా చూసుకుంటే అగ్రవర్ణాలలో ఉన్నటువంటి అంటే ఓసీ కేటగిరీకి చెందినటువంటి వాళ్లకు చూసుకున్న పర్సంటేజ్ చూసుకుంటే మనం ఎక్కువ పర్సంటేజ్, కానీ కలిపితే ఎక్కువ పర్సంటేజ్. ఇది బీసీ మొత్తం ఏంటంటే మనం 52% నుండి 54%. ఎందుకంటే ఇంకా పర్టికులర్గా మనము ఇంత అని చెప్పలేదు, లెక్కలు లేవు కాబట్టి పక్క 52-54% మనం ఉంటాం. ఇంకా కలిపితే పెరుగుతాం కానీ తగ్గం. కానీ ఈ 54% ఒక్క తాటి మీదకి వచ్చేది ఎప్పుడు? పోరాటం చేయడానికి ఒక్క తాటి మీదకి రావాలి. లెక్కలు చేయడానికి ప్రభుత్వం రావాలి కదా ఫస్ట్. ఇప్పుడు నేను ప్రశ్నిస్తే నాకు నాయకత్వంగా నాకు ఒక పదవి రాగానే నేను రిటైర్ అవుతా అంటే ఏ పదవి ఆశించకుండా బీసీ నాయకులు బీసీ వర్గీకరణ కోసం మనం ఎక్కడికి పోవద్దు. నువ్వు ఒక్క లీడర్కి ఎలివేట్ కాగానే నీకు ఒక ఎమ్మెల్సీ పదవో లేకపోతే ఎంపీ పదవో జెడ్పీ చైర్మనో లేకపోతే నీకు ఇంకేదన్నా నీకు సంబంధించిన సంతాన్ని కొడుకుకో నీ మనవరాలకో మనవనికో ఇంకా ఏదైనా మెడికల్ సీటో అదో ఇదో పారేయంగానే వీళ్ళు ఎక్కడోడు అక్కడ దొబ్బెత్తండి. అంటే ఎక్కడికో ఎంతోమంది నడుస్తూ ఉంటే ఎంతోమంది మన జాతికి లాభం జరుగుతుందని ముందుకు పోతున్నటువంటి క్రమంలో ఈ వ్యక్తిగతంగా ఈ వెనుకబడిన జాతులు ఎప్పుడు కూడా ఒక కుల వృత్తి చేసుకొని బతికి జీవన కొనసాగించేటువంటి తత్వం మనది, వృత్తి మనది. కానీ ఈ అగ్రవర్ణాలకు ఏంటంటే వాళ్ళకు వృత్తి ఏంటంటే ప్రజలను పరిపాలించడమే వాళ్ళ వృత్తి. మన దాంట్లో కుమ్మరి కమ్మరి మంగలి ఇట్లా మనకి ఇప్పుడు పేరక సామాజిక వర్గం, మనకు కాపు సామాజిక వర్గం, ఈ రకంగా మనం చూసుకుంటే బీసీలలో అనేక తెగలు ఉంటాయి. ఈ గౌడన్న చెట్లు ఎక్కుకొని ఉండాలి, ఇట్లా వృత్తులు మనం చేసుకున్నటువంటి ఈ రకంగా మనకు సబ్ డివిజన్స్ అవుతున్నటువంటి బీసీ కులాలకు ఒక వృత్తి ఉంటుంది. కానీ అగ్ర కులాలకు అంటే ఇప్పుడు మనం కేసీఆర్ను చూసుకుంటాం, కేసీఆర్ చూసుకొని ఉన్నటువంటి కేసీఆర్ను ఒక్కరినే దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నాం. కేసీఆర్ లాంటి కొంతమంది ఉన్నారు ఆ వర్గానికి చెందిన వాళ్ళు, వెలుమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కేవలం ఏ ఊర్లోనైనా చూడండి ఒక వెలుమ ఉంటే అతను ఏంటంటే ఆ ఊరికి పెత్తందారి వ్యవస్థ, ఆయన పటేలు, ఆయన కనీసం అట్లీస్ట్ పంచాయలు చేసే పెద్ద మనిషిగా నన్ను ఉంటాడు. ఎందుకంటే ఆయన పెత్తనం పోనిచ్చుకోడు, ఆ ఊరి మీద ఆ గ్రిప్ ఉంటుంది. ఆ గడిల వ్యవస్థనైతేనేది, ఆ ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థనైతేనేది, దీన్ని నక్సలైట్లు ఉద్యమం చేసిండ్రు. అనేక ఉద్యమాలు చేసి వాళ్ళని ఊర్ల నుండి తరిమి కొట్టి భూ కమతాలను అందరినీ భూసేద్యం చేసుకోవాలి, దున్నేవాడిదే భూమి అన్నీ తీసుకొచ్చిండ్రు, ఎన్నో ఉద్యమాలు చేసిండ్రు. కానీ చూడు ఇప్పుడున్న పరిస్థితులలో ప్రశ్నించేటోడు నక్సలైట్ అని వాడిని ముద్రేసి అనేక మంది కనీసం పోలీస్ స్టేషన్లో పోయి ప్రశ్నిస్తే 1-2 సార్లు ఏదైనా ప్రెస్ మీట్లో గిస్మీట్లో ఇన్నో పోయి ఏదైనా లీడర్ కంప్లైంట్ చేసి ఏదైనా కోర్టులో కంప్లైంట్ చేసి పోలీసు అధికారులపైనేమి రాజకీయ నాయకుల మీద తిరగబడి మాట్లాడితే వాడు నక్సలైట్, తిరగబడితే వాడు నక్సలైట్. మీ పార్టీ నక్సలైట్ అవుతాను 100%. నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిస్థితులలో అనేక ఫేక్ ఎన్కౌంటర్స్ అయినాయి. ఒక్కటి నాకు తెలిసిందంటే ఎదురు కాల్పులు, అంటే పోలీసు అటు నక్సలైట్లు కాలుస్తే ఇటు నుండి పోలీసు వ్యక్తి చనిపోతే ఎంత హాస్యాస్పదం సార్ ఇది, ఎంత హాస్యాస్పదం. 100%. ఇది నేను ఒక అడ్వకేట్గా ఒక కామన్ మ్యాన్గా నేను అనేది ఏంటంటే ఒక ఉద్యమాన్ని అణిచేసిండ్రు. ఇక్కడ మాట్లాడుకుంటూ పోతే నువ్వు అన్న పాయింట్ మీదకి వెళ్ళి నేను డీవియేట్ అవుతలేను. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అగ్రవర్ణాల చేతులనే ఈ వ్యవస్థ నడుస్తుంది. ఇప్పుడు దేశం మొత్తం కూడా బ్రాహ్మణుల చేతిలో ఉన్నది. వాస్తవానికి వివిధ రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాల్లో ఒక 3-4 రాష్ట్రాలలో బీసీలు కొంత పెత్తందారీ వ్యవస్థలో ఉన్నారు, రాజ్యాధికారం కొన్ని ప్రాంతాల్లో ఉన్నది. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రం చూస్తే వెలుమ బయన్లు రెడ్డోళ్ళు వచ్చిండ్రు. ఇవాళ ఈ రకంగా ఒక్క విషయం సార్, ఇక్కడ మీరు అన్నారు ఇప్పుడు భారతదేశం యొక్క రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా ఈరోజు బ్రాహ్మణుల చేతులు ఉన్నది. దాన్ని పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేది బీజేపీ పార్టీయే కదా. నేను నిజాన్ని పూర్తిగా స్థాయిలో సపోర్ట్ చేసి వాళ్లకు పెత్తనం ఇచ్చి ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కదా. ఒక భారతీయ జనతా పార్టీనే మీరు అంటున్నావు టార్గెట్ చేసి. నేను బీజేపీ నేను ఒక నాయకుడిని కాబట్టి ఒక కార్యకర్తను కాబట్టి నువ్వు నన్ను సూటిగా ప్రశ్నిస్తున్నావు. ఏ పార్టీలో కూడా ఉన్నారు, నక్సలైట్లో కూడా ఉన్నారు. ఇలా నక్సలిజం
మొత్తమే ఒక భూస్థాపితం, అంటే భూస్థాపితం నక్సలిజం అనే వ్యవస్థ ఎప్పుడు కూడా కాదు, కానీ భూస్థాపితం అయింది అనే పరిస్థితులకు సందర్భాలకు వచ్చిందంటే కూడా దాని వెనుక ఎదగడానికి ఒక అగ్రవర్ణాలే ఉన్నారు, అందులో కూడా ఉన్నారు. అంటే చెప్తాను, పార్టీ అంటే నక్సలిజం అనే పార్టీ అనే దాని మీద గురించి మాట్లాడుకుంటే ఇక రాజకీయ పార్టీని ఎవడు దేకిండు? భారతీయ జనతా పార్టీ అనేది ఉన్నది 100%. భారతీయ జనతా పార్టీ కూడా చాలామంది ఒక అపోహ ఉండే, ఇది అగ్రవర్ణాల పార్టీది, ఇది సామాన్యునికి ఇయ్యరు అంటారు. నిజంగా కూడా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది నిదర్శనం మీరే కదా సార్. మీరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో మందిని ఏకం చేశారు, పార్టీకి చాలా కాంట్రిబ్యూట్. నేను ఇంకోటి ఏంటంటే నేను వ్యక్తిగా ఏంటంటే నేను ప్రొఫెషనల్గా నేను ఒక అడ్వకేట్గా మనం ఉంటాం, మనం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తాం, పార్టీ గుర్తిస్తుందనే ఒక విశ్వాసం ఉంటుంది. నేను ఎదగకపోవడానికి నా పార్టీకి నేను వ్యక్తిగతంగానైతే నేను ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినోని కాబట్టి ఎదగలేదు అనేది అంటే పూర్తి కారణం కాకపోవచ్చు, కానీ కారణం అయితే ఉంది. దానికి అట్లా అనుకుంటే ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఇప్పుడు దొరల గడిలను కొల్లగొట్టి మన తెలంగాణ తల్లిని విడిపించినటువంటి ఏకైక వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఆయన మీద కూడా మచ్చెత్తారు. ఏమంటాడు, ఆయన భార్య అంటే వాళ్ళు ఉద్యమ కాలంలో వాళ్ళు నక్సలైట్ ఆర్గనైజేషన్స్లో వచ్చారు, లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుండి వచ్చిండ్రు, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఓ లెఫ్ట్ ఆర్గనైజేషన్ నుండి వచ్చిన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఈ కుల మతాలు అవి చూడరు, వాళ్ళు ఇష్టపడి ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పెద్దగా పెళ్ళిళ్ళైనా అన్నీ అయిపోయింది. ఆయనది ఏముండదు, మొత్తం ఆయన కూడా రెడ్డి. అంటే ఎటు వంపైతే అటు మాట్లాడుకోవడం అనేది కరెక్ట్. మరి ఆయన కొడుకు కూడా రెడ్డి అని పేరు పెట్టింది కదా, నిజానికి ముదిరాజ్ అని పేరు పడాలి కదా. రైట్, వాస్తవానికి కూడా అట్లా జరిగి ఉంటే మాత్రం తప్పిదమే. ఎందుకంటే మనకు భారతదేశ వ్యవస్థ, మనకు హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఎవరైనా కూడా మన ఇంటి పేరు తండ్రి ఇదే ఇంటి పేరు మనం తీసుకోవాలి, పేరు తల్లి ఇంటి పేరు ఇంకా రాలేదు, అట్లాంటి కంట్రీ మనది కాదు. ఇంటి పేరు అయితే ఈటల రాజేందర్ గారిది వాళ్ళ పిల్లలకు కూడా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన మేనరికంలో వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసే క్రమంలో ఉండొచ్చు, కానీ ఆయన ఎడ్యుకేషనల్ రికార్డులు అట్లా ఉండదు. ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, దొరల గడీల నుంచి తెలంగాణ తల్లిని విడిపించినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అని చెప్పి అన్నాను. అవును, మీరు ఒక మాట ఇప్పుడు వాడారు. రేపు ఢిల్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అది అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇదే దొరల గడీలతోటి మళ్ళీ వియ్యం అందుకునేటువంటి పరిస్థితి బీజేపీ యోచిస్తుంది ఆ పరిస్థితి కోసం అని చెప్పి అవి కొన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు ఒక బీజేపీ నాయకుడిగా మీరు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు? బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ బీజేపీలో విలీనమైతే మీలాంటి కార్యకర్తలు, మీలాంటి పార్టీ నాయకుల యొక్క పరిస్థితి ఏమిటి, కార్యాచరణ ఏమిటి? ఆ పార్టీలో కొనసాగలుగుతారా? మరి ఇన్ని సంవత్సరాలు ఏ శక్తి మీద పోరాటం చేసిరో, ఏ గడీల మీద పోరాటం చేసిరో, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడిరో వాళ్ళే ఈరోజు అలుముకునే పరిస్థితికి వచ్చినప్పుడు మీ పార్టీ ఆ నిర్ణయం తీసుకుంటే, మీ పార్టీ అధిష్టానం అట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఏం చేస్తారు అప్పుడు మీరు? వాస్తవానికి భారతీయ జనతా పార్టీకి కొన్ని సిద్ధాంతాల కట్టుబడి ఉండేటువంటి పార్టీ, కానీ అట్లా జరిగి ఉండకపోవచ్చు, జరిగితే అనే దాని మీద కూడా ఒకవేళ జరిగినా కూడా ఎవరిని కూడా ఈవెందో ఈటల రాజేందర్ గారు ఒక మంత్రి హోదాలో ఇక్కడ పార్టీకి వస్తే కూడా ఆయన రిజైన్ చేసి రమ్మని చెప్పిండ్రు. ఇప్పుడు అట్లనే మునుగోడు ఎలక్షన్ల ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు ఆయనే పార్టీకి బీజేపీకి వస్తే కూడా రిజైన్ చేసి మా పార్టీలో సిద్ధాంతం ఏంటంటే ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎంపీ కానీ పార్టీ మారాలంటే ఖచ్చితంగా ఆయన పార్టీ ఆ సభ్యత్వానికి ఆ పోస్టుకు రాజీనామా చేసి మళ్ళీ తిరిగి బై ఎలక్షన్లో గెలిస్తేనే పార్టీలోకి తీసుకుని. మిగతా ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో అట్లా జరగలేదు కదా. మరి మన రాష్ట్రానికి వచ్చి చూస్తే ఆ విధంగా ప్రతి రాష్ట్రానికి ఒక సిద్ధాంతం ఉంటుందా? బీజేపీ ప్రతి రాష్ట్రానికి ఒక సిద్ధాంతం అనేది ఉండదు. మన రాష్ట్ర పరిస్థితి అది. ప్రతి రాష్ట్ర పరిస్థితులలో కొన్ని సందర్భాలలో ఏంటంటే ఆ పార్టీలకు ఉన్నటువంటి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సిచ్యువేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కొన్ని సిస్టంలో మనకు రాజనీతి కనుక ఉంటుంది కానీ మనము అక్కడ జరిగేది ఆ సందర్భంలో ఆ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రక్రియలో జాతీయ పార్టీ హోదాలుండి, ఎందుకంటే అది ఒక కుటుంబం, అంటే ఒక తల్లి ఒక పిల్లని కాపాడుకునే క్రమంలో ఏ అవకాశాన్ని ఎట్లున్నా కూడా అక్కడ అవకాశాన్ని ఆ సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తారు. మన తెలంగాణ రాష్ట్రంలో మీరు అడిగిన బీజేపీ బీఆర్ఎస్లో బీజేపీలో విలీనమవుతుంది అనేది అది వాళ్ళు
లేపుకున్నటువంటి రాజకీయ దుమారం ఇది సోషల్ మీడియా వైరల్ కావడానికి కోసమే తప్ప అది 100% అవాస్తవం. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి, ఆ సిద్ధాంతాలను మీరబోదు ఏమో చెప్పలేమని చెప్పి మళ్ళీ ఒక మాట కూడా మీరు మాట్లాడింది. ఒక స్పష్టంగా ఒక విషయం ఏమర్థమవుతా ఉందంటే, ఒకవేళ గనక బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైతే మేము ఏం చేయలేం అన్నటువంటి ఒక మాట చెప్పగానే చెప్తున్నారు మీరు. ఇప్పుడు అది పెద్దలు తీసుకునే నిర్ణయం. నా స్థాయిలో నేను ఒక అడ్వకేట్గా, ఒక పార్టీని ఒక జెండా మోసిన వ్యక్తిగా మాకు కొంత బాధనైతే ఉంటుంది, కొంత చాలా బాధ ఉంటుంది. చాలా అంటే మీరు కేసులు కానీ మాకు బాధ ఉంటుంది అంటే నేను నిజమైన కార్యకర్తను కాదు అనే చెప్పుకోవాలి. అసలు రాజకీయమే రాజకీయం వేరు, భారతీయ జనతా పార్టీ వేరు. భారతీయ జనతా పార్టీలో మాకేందంటే మేము మా పార్టీ మా కండువ ఎగురితే చాలు, మేము ఎగిరినట్టు అంత సంతోషంగా ఉంటుంది మాకు. అంతేగాని కండువ ఎగిరి ఏం సాధిస్తుంది? మాకు ఏం లేదు, ప్రజల సంరక్షణ. మాకు వ్యక్తిగతంగా నువ్వు చూడు, ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రము, దేశము, గ్రామము, మండలము, జిల్లాలు అన్ని కూడా ముస్లిం మైనారిటీలు ఎగ్జామ్షన్ ఉంటుందా? వాళ్ళు కూడా కలుపుకొని వాళ్ళు కూడా ప్రజలు, ముస్లింలు కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వచ్చిండ్రు, దేశం మొత్తం కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ లోపల కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చిత్తశుద్ధి ఉండదా వాళ్ళకు? అంటే ఎవరికైతే ఉండదో వాడిని అంటాను నేను. ఉండే వాళ్ళను అని మొత్తం హిందువులలో కూడా ఉండదు కదా అందరికి. హిందువులు కూడా నేనేమంటానా, దేశానికి ద్రోహం తలపెట్టేటోడు వాడు ముస్లిమా క్రిస్టియనా కాదు, ఈవెన్ హిందూ అయినా కూడా వదిలద్దు కూడా. ఎవరు అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది సార్. ఓకే, ప్రజాస్వామ్య దేశం లోపల అందరు హిందువులు మీ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయరు కదా, చేయొద్దు కూడా. ఎందుకు 240 హిందువుల పార్టీ మీరు చెప్పుకుంటున్నారు కదా, మీ ఉద్దేశం అట్లా ఉంటుంది కదా. తప్పది. బీజేపీ పార్టీ లోపల మేము రాముడి గుడి కట్టినాం మేమే అని చెప్పుకుంటారు లేదు, మేము అనలే. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాము, అది అనేక సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితము పంచాయతీని సుమోటోగా తీసుకున్నది మీ పార్టీయా కాదా? ఇంతకు ముందు గతంలో బాబ్రీ మసీద్ కూల్చివేతలో ముఖ్య పాత్ర పోషించింది మీ పార్టీ వాళ్ళు కాదా? ఇప్పుడు సరే, ప్రధాన భూమిక అనే ఒక వర్డ్ ఉంటుంది, ప్రధాన భూమికలో మేము ఉండొచ్చు. కానీ మొత్తం ఇప్పుడు ఒక్క బీజేపీడు జెండా పట్టుకొని పోతేనే ఇప్పుడు రామ మందిరం లోపలికి అలవడని భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పోమని చెప్తామా మనం? మన దేశానికి ఒక సంస్కృతి సంప్రదాయం ఉన్నది. ఇది భరతుడు ఏలిన రాజ్యం, రాముడు ఏలిన రాజ్యం. ఈ రాముడు ఏలిన రాజ్యం కాబట్టి మనకు చరిత్ర ఉన్నది. మనకు రానున్న తరాలకు అందియాలని చెప్పి ఒక 500 ఏళ్ళ న్యాయ పోరాటం. ఆ న్యాయ పోరాటంలో బాబ్రీ మసీద్ కూల్చాల్సిన సందర్భం అప్పుడు వచ్చింది. దేశం లోపల ఉన్నటువంటి ప్రతి పౌరుడు కదిలొచ్చిండు, యువత కదిలొచ్చిండ్రు, ప్రతి ఆర్గనైజేషన్ ముందుకు వచ్చిండ్రు, అందరు కలిసి అది అక్కడ జరిగిన ఇన్సిడెంట్. ఇప్పుడు రాముడు గుడి కట్టిండ్రు, ఏం జరిగింది? రాముని చరిత్రను ప్రపంచ దేశాలకు రానున్న తరాలకు అంటే ఏం లాభం దానివల్ల? రాముడి గుడి కట్టిర్రు, సరే గుడి కట్టిర్రు, గుడి ఎందుకు సార్ ఊరుతాంది? కరెక్ట్ రాముల వారి గర్భగుడి లోపలనే ఎందుకు నాణ్యత అనేది లేదు? సరే, మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఇళ్లను కూల్చేసిరని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు. నాకు ఇంతవరకు పునరావాసం కల్పించలేదని చెప్తా ఉన్నారు. ఈ నాణ్యత లేదని అడగడం, అక్కడ రోడ్లు కూడా నాణ్యత లేవు అని చెప్పి కోల్పోయినటువంటి పరిస్థితి. నాణ్యత లేదు అని అడిగే సందర్భం కంటే ముందు అది ప్రభుత్వ సొమ్ముతో కట్టింది కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎందుకు దానికి శంకుస్థాపన ఎందుకు చేసారు? ఎందుకు ఆయన పోయి అక్కడ ఇనాగ్రేట్? ఆయన ఒక ప్రధానమంత్రి హోదా, ఆయన కాకుంటే నువ్వే కావచ్చు రేపు ప్రధానమంత్రి స్థానంలో ఉంటే నేను పోకపోవచ్చు సార్. ఎందుకు పోరు? ఎందుకంటే ఈ దేశం లోపల మరి అట్టే ప్రధానమంత్రి గారి యొక్క హోదాలా అంటే ఇది రాచరిక వ్యవస్థ కాదు కదా, ప్రజాస్వామ్య వ్యవస్థ కదా. నిజానికి అది ఎవరి చేయాలి? ఒక మఠాధిపతిలో మీరు అనుకుంటున్నటువంటి ఉద్దేశం ప్రకారము, హిందూ సాంప్రదాయం ప్రకారము మఠాధిపతిలో పీఠాధిపతిలో ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి హిందూ సంప్రదాయాల ప్రకారమే. ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రికి దీనికి ఏం సంబంధం? అది కూలిపోతేనేమో మా బాధ్యత లేదంటా ఉన్నారు. అది మంచిగా ఉంటాయి. మీరు అన్న ప్రశ్న నేను అనేది ఏంటంటే రెండు సమాధానాలు చెప్పాలి నీకు. చెప్పండి. ఒక్కటి ఏంటంటే అది కూలిపోయిందో ఇంకేదో ఊరుస్తాందో కన్స్ట్రక్షన్లో లోపము అనే దాని మీద స్పీడ్గా ఇంత టైంలో కట్టాలనే ఒక నిర్ణయం తీసుకొని ముందే ఎలక్షన్స్కి దానికి సంబంధం లేదు. మరి అంత స్పీడ్గా నిర్మించాలి. ఈ ఎలక్షన్స్ కాదు కదా. ఇప్పుడు రాముని
గుడి సాధించినాము అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగానే కదా 500 ఏళ్ళ నుండి కొనసాగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా వాళ్ళు కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా వాళ్ళు ఒక రామభక్తిని పాటిస్తున్నారు. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి నమ్మకం వాళ్ళది. ఇది దేశం హిందూ దేశం, ఇది హిందూ దేశం. హిందూ దేశంలో హిందూగా ఉన్నటువంటి రాముడు అనేటైనే రాముడిని పూజిస్తారు. ఇప్పుడు నువ్వు జీసస్ క్రిస్ట్ను ఎందుకు పూజిస్తాను అంటే తప్పు కదా. ఎందుకు తర్వాత ఇంకోటి ఏంటంటే సాంప్రదాయం ప్రకారమే ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్, బట్ బికాస్ ఆఫ్ ఏంటంటే దిస్ వన్ థింగ్ ఈస్ దేర్. అల్లా ఉన్నాడు, మనం మొక్కద్దని నరేంద్ర మోడీ అల్లా ఎవడే ఒక్క మసీదు ఉండద్దు, ఒక్కటి కూడా ఉండద్దు అంటారు. ఇంకోటి తెలుసా నీకు, ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద బుంగాలు పెట్టద్దు మసీద్ మీద, కానీ ఎక్కడ కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం అనే ఒక పదం వచ్చింది. ఆ సెక్యులరిజం 100% తప్పది. ఒకే దేశం, ఒకే న్యాయం, ఒకే చట్టం ఉండాలి, అంటే ఒకే మతం ఉండాలి. ఒకే అంటే మతం వేరైనా కానీ ఆ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మన మతాలలో కూడా ఇప్పుడు హిందూ మతంలో తెగలేవా, ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉండవా? ఇప్పుడు 42వ రాజ్యాంగ సవరణ సెక్యులరిజం అనే వర్డ్ చేర్చింది అన్నప్పుడే విభజించు పాలించు అని ఇందిరాగాంధీ అప్పుడే తెచ్చింది ఈ కుట్ర. ఈ కుట్రకు తెచ్చినటువంటి సందర్భంలో ఇట్లాంటి డిస్కషన్లకి మీరు కలిసి ఉండండి, సెక్యులరిజం తోటి ఉండండి, ఎటువంటి ఈ యొక్క మత ఘర్షణలు లేకుండా, ఈ మత భేదాలు లేకుండా ఉండండి అంటే తప్ప, అది 100% తప్పేది. అక్కడ ఆ వర్డ్ అది మీనింగ్ అది కాదు. అంటే ఎప్పుడో లేనిది 76 ఏంది, 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 76 దానిక నీకు వచ్చిందేంది, నీకు వచ్చిన లొల్లు లేని సెక్యులరిజం అని అంతకుముందు మంచిగా లేరా? నేను అదే అడుగుతున్నాను కదా. మంచిగా ఉన్నదాని మీద దీనికి చట్టబద్ధత కల్పించినటువంటి సామాజిక పరిస్థితులు వేరు సార్. అప్పుడు మీరు అన్నారు అంతకుముందు మంచిగా లేరా అంటే అప్పుడు వాళ్ళు అధికారం లోపల ఉన్నారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావచ్చు, మనకు హైదరాబాద్ సంస్థానంలో నిజాం ఉన్నారు, అంతకుముందు మొఘల్స్, ఇట్లా రకరకాలైనటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులు మారుతూ వచ్చి ఇప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితికి వచ్చాం మనం. ఈరోజు భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ముస్లింల యొక్క సంఖ్య ఎంత ఉంది సార్ ఈ దేశంలో? ఒక 12%. ఈ 170 కోట్ల మందిలో అధిక శాతం హిందువులే ఉన్నారు కదా. ఇది హిందూ దేశం, ముస్లింలు ఉండడానికి ఇక్కడ ఇది హిందూ దేశము. వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే స్వాతంత్రం వచ్చినాక ఎక్కడైతే గాంధీ ఓడంబడి కానీ మనం అంటాం దాన్ని, అక్కడ జరిగిన కుట్ర ఇప్పటి వరకు కూడా ఈ దేశం కోలుకుంటలేదు. ఇప్పుడు ఇది ఇంకా ముందు పోతే ఇవాళ మనకున్నటువంటి సమన్యాయం మనం ఉండాలి. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండాలి. ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఉండదు, హిందువులకు కుటుంబ నియంత్రణ ఉంటుంది. ఇలా భారతదేశం నంబర్ 1 పొజిషన్కి వచ్చిన మనం దేశంలో ప్రపంచంలో ఎక్స్ట్రీమ్ లెవెల్ సమస్య. ఒక్క నిమిషం, భారతదేశము జనాభాలో ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 స్థానానికి వచ్చింది. ఇప్పుడు మనము అందరం బతకాలంటే మనకున్నటువంటి భూభాగం ఏంది, మనకు సేద్యంకి చేసే మనకు తిండి గింజలు అయితేంది, కూడు గుడ్డ నీడు ఈ విధంగా ప్రొవైడ్ చేయాలంటే ఏ ప్రభుత్వాలతో అయితే ఇక్కడ ఈ దేశాన్ని కంట్రోల్ చేసే పవర్ ఎక్కడి నుండి ఎవరు తీసుకోవాలి? ప్రతి మనిషి లోపల చైతన్యం రావాలి. ఇవాళ ప్రశ్నించినది తప్పు. ఈ భారతీయ జనతా పార్టీకి ఎందుకు హక్కు ఉండాలి? ప్రతి మనిషికి ఈ దేశాన్ని ప్రతి మనిషిది కాదా? ఈ వేరే పార్టీడు ఈ భారతదేశంలో లేడా? ఇది బీజేపీకి ఒక్కనికే ఇది ఈ హక్కు అడిగే ప్రశ్నించాలి, బదనాం కావాల్సిన అవసరం ఏంది? అదే నేను అడుగుతున్నది కూడా అదే ప్రశ్ననే అడుగుతున్నా. కేవలము ఈ దేశంలో 70% ఉన్నటువంటి హిందువుల యొక్క సమస్యల గురించి 70% ఉన్నది ఎవరు సార్? బీసీఎస్సీ. అవును, వాళ్ళ యొక్క హక్కుల కోసము, వాళ్ళ యొక్క సమస్యల కోసం పోరాటం చేసినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ విధమైనటువంటి పర్సంటేజ్ రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ రకంగా ఫిల్ చేయాలనేటువంటి ఒక వాదాన్ని వినిపించినప్పుడు నన్నే దేశద్రోహి అని చెప్పి ఒక ముద్ర వేసే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలో చూసుకుంటే మరి నేను ఎవరి గురించి మాట్లాడుతున్న, హిందువులు ఎవరని చెప్పి నేను ప్రశ్నించినప్పుడు నేను 70% ఉన్నటువంటి హిందువుల యొక్క హక్కుల కోసం మాట్లాడితే, నేను అగ్రవర్ణాలకు ఉన్నటువంటి ఆ యొక్క ఎక్కడ ఒకటే చోట సంపద కేంద్రీకృతం అయింది కదా, అది ప్రతి ఒక్కరికి పంచబడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అందరికీ పంచబడాలని చెప్పి నేను మాట్లాడినప్పుడు నేను దేశద్రోహిని అవుతాను. ఎట్లయితానా?
ఎవరు కూడా తమ్మి నేను మాట్లాడేది హిందువుల గురించి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గురించి నువ్వు టాపిక్ డైవర్ట్ చేసినావు. ఒక భారతీయ జనతా పార్టీకి ఏం అవసరం అని నేను అడుగుతాను, నువ్వు అడిగిందని నేను అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీ ఇది ఏ కుటుంబం కోసం పార్టీ కాదు, కుటుంబం కోసం కుటుంబం నుండి ఆవిర్భవించినటువంటి పార్టీ కాదు. ఇది ముందు తెలుసుకోవాలి. ఇలా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే గాంధీల పార్టీ. ఒక ఢిల్లీలో వాళ్ళు ఒక కుటుంబం నిర్ణయం తీసుకుంటే ఇలా దేశం మొత్తం దాన్ని రూల్ తీసుకొస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా ఉండదు, కొన్ని ఆర్గనైజేషన్లతో నిర్మాణమైనటువంటి పార్టీ. కానీ తెలుసుకోవాలి, కానీ తెలుసుకునే ఆ ఒక్క నాలెడ్జ్ అనేది వచ్చినప్పుడు ఈ దేశం ముందుకు పోతుంది. ఇంకా దేశం మీద ముందు పోతున్న క్రమంలో ఇవాళ గాంధీ ఒడంబడి కానీ మాట్లాడినటువంటి నీ సందర్భంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మనము ప్రాంతాల వారీగా అంటే పాకిస్తాను, మనకు బంగ్లాదేశు, మనము మయన్మార్, ఇట్లా ఈ కంట్రీలు ఎవరిది వాళ్ళు బైఫర్గేట్ అయినాక పాకిస్తాన్కు వాళ్ళు ముస్లింలు మొత్తం అక్కడ ఉండాలి, హిందువులందరూ ఇక్కడ ఉండాలంటారు. మరి మన హిందువులు ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఏంది? బంగ్లాదేశ్లో హిందువులను కోస్తున్నారు, ఊచకోత కోస్తున్నారు. మరి ఒక్క ఛానల్ మాట్లాడేది ఏంది? అంటే మనకెందుకులే అంటే నా వరకు వస్తేనే చూసుకుంటాం. మీరు అంటా ఉన్నారు బంగ్లాదేశ్ లో కేవలం హిందువులనే చేస్తారు. నిన్న బంగ్లాదేశ్ అయింది, వినండి, నిన్న బంగ్లాదేశ్ అయింది, రేపు భారత్ అవుతుంది. భారత్లో ఒక అంతర్భాగంలో మన పక్కకే ఉన్నటువంటి దానిలో మనందరం కూడా ప్రపంచంలో మనందరం కూడా ఒకటే కులం, మానవ కులం. ఈ మానవ కులాన్ని డిస్క్రిమినేషన్ చేయొద్దు అని నా అప్పీల్. డిస్క్రిమినేషన్ చేయొద్దని ఎవరికి చెప్తా ఉన్నారు? మనకు మనం చెప్పుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి. చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. 100% ఉన్నది, ఉండాలి కూడా. అది ఎవడో ఒక్కడు ఏదో చేసిండని మనం కాదు. ఇవాళ బంగ్లాదేశ్లో అయింది, ఇక్కడ మనకేం కాలేదు కాదు. ఇవాళ బంగ్లాదేశ్లో అయినా కూడా ఇవాళ మనకు కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకుంటూ ప్రపంచ దేశాలకు మనం వ్యాక్సిన్ అందించినాం. దాని మీద కూడా ఈ దొంగన కొడుకులు, దుర్మార్గులు ఎవడు పడితే వాడు మాట్లాడతాడు. ఇప్పుడు అది అసలు ప్రాణాలే పోయే పరిస్థితులలో ఆ ప్రాణాలను కాపాడితే ఆ రెమిడిసివిర్ ఏదైతే మనకు వ్యాక్సిన్ ఏదైతే ఇచ్చిందో దాని ద్వారా ఉన్నోనికే ఇది అయింది, మనకి ఏదో కాళ్ళు పోతానే, అవి పోతానే, గుండె జబ్బులు వస్తాయి. మరి కరోనా వచ్చినప్పుడు గప్చుప్లా అంటే ఒక్క దవాఖానలో నడవాలి, ఎవరికి రోగం కూడా రాలే. కానీ ఎందుకు ఇట్లా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు? ఈ టీవీ ఛానళ్లకు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, నీకు ఆధారాలు ఉంటే మాట్లాడు. డాక్టర్ల మాఫియా అయింది, విద్యా మాఫియా అయింది, ఇవన్నీ మాఫియాలు ఉన్నాయి. వాటి గురించి జనాలు కానీ చర్చ కానీ పెట్టాలి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాలి. ప్రభుత్వం ఏదైనా, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం మీద మనం ఖచ్చితంగా కొట్లాట చేయాలి. మీరన్న ఈడబ్ల్యూఎస్ అనేది ఏదైతే ఉందో, ఆ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అనే దాని మీద ఏదైతే ఉందో ఆ రకంగా తీసుకురావాలి. కులగణన జరగాలి, ప్రతి కులానికి దానికి ఈడబ్ల్యూఎస్ కిందకి చేర్చాలని చెప్పి ఒక క్వాలిటీ, ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ముందుకు తీసుకుపోవాలి. ఇప్పుడు ఈ కులంలో ఇప్పుడు అన్ని కులాలలో కులం మొత్తం బిచ్చపోళ్ళ అడక తిన్నారు కదా. ఆ కులంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఉంది, దాంట్లో మాలలు, మాదిగలు అనే దాని మీద డిస్క్రిమినేషన్ వచ్చింది. మాలలు కొంత చైతన్యవంతంగా ఉండే వాళ్ళ విభేదాలు ఉన్నాయి. ఆ మాలలలో కూడా పాపం రోజు కూలి చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది తెస్తే సమానత్వం వస్తుంది. కానీ దీన్ని ఏదైనా తప్పుగా మాట్లాడడం ఏదైతే ఈడబ్ల్యూఎస్ లో అన్ని కులాలని చేర్చాలి కదా. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అన్నారు తప్పించి ఆర్థికంగా వెనకబాటు ఉన్న వాళ్ళు, ఆర్థికంగా వెనకబాటు ఈడబ్ల్యూఎస్ అనేది అన్ని కులాలను చేర్చే అంశమే. అది ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు చేర్చారు, ఎక్కడ ఎవరికి వస్తా లేదు. ఖచ్చితంగా దాని మీద చర్చ, ఇంకా అసలు దానికి కనీసం దానికి ఒక టైటిల్, ఫ్లో, దానికి ఒక ఇంకా సినిమా స్టార్టే కాలేదని. స్టార్ట్ అయితే కనుక దాని మీద చర్చ తీసుకొచ్చి ప్రతి కులంలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు, కనీసం అంటే అడక్క తినే పరిస్థితుల్లో తిండికి తెల్లని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాళ్లకు ఆ రిజర్వేషన్ అనేది కల్పించడం అనే దాని మీద కొంత ఆలోచింపదగినదే. నీకు చెప్పిన రాజ్యాంగము రచించినప్పుడు 10 years రిజర్వేషన్ ఉండాలి. 10 years తర్వాత ఇట్ మే బి ఎక్స్టెండెడ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్స్ అనేది ఉంటుంది. సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టుగా అప్పుడు ఏదో రాసినప్పుడు ఇన్నేళ్ళు కూడా ఎప్పుడు చర్చ రాలి. ఇప్పుడు కూడా చర్చ అవసరం.
రావాలి, సమూలమైన మార్పులు రావాలి. మూడోసారి ఎన్నికయ్యారు కదా సార్, ఇంకెప్పుడు పెడతారు చర్చ? మూడోసారి ఎక్కడిది? వాడు 65 ఏళ్ళు కాంగ్రెస్ వాడు పరిపాలిస్తే వాడు అడిగిన లేడు. ఎందుకు అడగలేదు? ఇప్పుడు మూడోసారి అంటే కాంగ్రెస్ మూడోసారి ప్రజా ఉద్యమాలు వచ్చింది సృష్టి అంతరించిపోయేంత పరిస్థితి వచ్చినటువంటి కరోనా వ్యాక్సిన్ దేశాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు కనీసం మనం కూర్చొని బుక్కడంత దీన్ని ప్రశాంతంగా మనం మాట్లాడుకున్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఆ కనీసం అట్లా సంతోషించాలి కదా. కనీసం ఎంత జన నష్టం కాకుండా, ఆస్తి నష్టం కాకుండా ఇక్కడ కాపాడుకున్నటువంటి సందర్భాలలో అది మాట్లాడరేంది సార్? 60 సంవత్సరాల లోపల ఎన్నో ప్రయోజన ఉద్యమాలు వచ్చినాయి. ఆ ప్రజా ఉద్యమాల ఫలితంగా చాలా రకాలైనటువంటి చట్టాలు రూపొందించబడ్డాయి. ఇప్పుడు మీరు 3 సార్లు ఎన్నికైన తర్వాత మీరు 377 ఆర్టికల్ రద్దు చేసే విషయం, 370 ఆర్టికల్ రద్దు చేసినాం, త్రిబుల్ తలాక్ రద్దు చేసినాము, ఇంకా అనేక ఇప్పుడు కరోనా మహమ్మారిని బ్రాడ్కాస్ట్ రెగ్యులరైజేషన్ యాక్ట్ తీసుకొస్తా ఉన్నారు, దానికి కూడా సరిసప్పుడు లేకుండా తీసుకొస్తా ఉన్నారు. రకరకాల నిర్ణయాలు అంత స్పాట్ రావాలి. నిజంగా తీసుకొస్తా ఉన్నారు. సూర్య, నువ్వు అనేదాని మీద నువ్వు అడిగిన దానికి నేను చెప్తున్నా, ఏది మీడియా ప్రశ్నించే గొంతుకను ఒత్తుతారు. అవి అన్ని మీలాంటి మంచి ఇంటెలెక్చువల్ మన ఛానల్ కానీ నీలాంటి వ్యక్తి కానీ ఖచ్చితంగా ఒక లైన్ మీద వెళ్తారు. కానీ లైన్ మీద ఎంతమంది వెళ్తున్నారు సూర్య చెప్పు? కరెక్టా? ఏది నిజం ఏది అబద్ధం అనే పరిస్థితి తెలుసుకోలేనటువంటి సందర్భంలో పిచ్చి తలలు అంటే పిచ్చిగా ఈ ఛానల్స్ అన్ని వాళ్ళ పిచ్చినంతా తీసి జనాల మీద రుద్దితే ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడిప్పుడే మనం అంటున్నాం బీఆర్ఎస్ బై బీజేపీలో విలీనమని మొత్తం హల్చల్ చేయడానికి, రేటింగ్ పెంచుకోనికి. అరే బతకడానికి మస్తు మార్గాలు ఉన్నాయి రా భయ్. కానీ ఈ మీడియా ఛానళ్ళని ఎన్నుకోకండి, మీ పిచ్చిని జనం మీద రుద్దకండి. చాతనైతే నీకు వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ కూడా అది ఇన్ఫర్మేటివ్గా, అది కరెక్టా రాంగా. ఇదివరకే తల బద్దలు కొట్టుకునే పరిస్థితి ఏంటంటే ఈ మన ప్రజాస్వామ్య వ్యవస్థనే కరెక్ట్ లేదు, మన న్యాయ వ్యవస్థ కరెక్ట్ లేదు, మనకు ఉన్నటువంటి 3 ఆర్గాన్స్ కూడా కరెక్ట్ లేవు. ఏదైతే లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్స్ మొత్తం కూడా కరెక్ట్ లేవు. మనకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం పోరాడదాం. ఈ కులాలు మతాలు వద్దు రానైనా. నువ్వు ఇంకా ఈ పిచ్చి ఛానళ్లను ఖచ్చితంగా ఒత్తాల్సిందే. వ్యక్తిగా ఎదగడానికి అంటే ఏదైనా మార్గం ఉంటుంది, సేవ చేసుకోవడానికి మార్గం ఉంటుంది. కానీ సోషల్ మీడియానే మార్గంగా ఎన్నుకొని ఇవాళ పిచ్చి లేచినట్టు మాట్లాడి వాళ్ళ పిచ్చిలంతా ప్రజల మీద రుద్దితే అట్లాంటి ఖచ్చితంగా ఛానళ్ళ మీద వేట్ పడాల్సిందే. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో మనకు రాజ్యాంగము హక్కు కల్పించినటువంటి ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు కల్పించబడ్డది. కానీ అట్లా అని చెప్పి వ్యక్తి స్వేచ్ఛ ఇచ్చింది, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇచ్చిందని ఏది పడితే అది మాట్లాడితే, ఇతరుల హక్కుల భంగం కలిగితే ఖచ్చితంగా అది క్రిమినల్ చర్యలు అయితే రా బాబు. నీ నోరున్నది కానీ ఏది పడితే అది మాట్లాడితే అది తప్పు, అది చట్టపరంగా కూడా మీరు శిక్షార్హులు అవుతారని చెప్పి తెలుసుకోవాలి. ఈ రకమైన కొన్ని వాటి విషయం మీదనే నీ దగ్గరకు వచ్చిన ఖచ్చితంగా అట్లాంటివి ఉండాలి. మీలాంటి ఇంటెలెక్చువల్స్ అంటే నిన్నేదో పొగుడుతానని కాదు, నిన్ను నేను ప్రతి విషయంలో నేను చూస్తుంటా. నీ ఛానల్ కానీ నీ వాయిస్ కానీ, నువ్వు ఒక మంచి ఒక గేయ రచయిత, ఒక మంచి గాయకునివి, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు అంటే ఎంత అంటే ఒక ఇంటెలెక్చువాలిటీ అనేది ఒక స్పార్క్ నుండి ఎక్కడి నుండో నీకు పుట్టుంటుంది. నువ్వు ఒక జయంతో ఒక లక్ష్యంతో పోతావు. ఏది పడితే అది నీ న్యూస్లో నువ్వు చదవవు. మంచి అట్లా సిస్టమ్తో ఉంటుంటే అడుగు. నీకెందుకు భయం అవుతుంది? నువ్వు మాట్లాడేది కరెక్ట్ అని నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే ఏదైనా మాట్లాడు. కానీ నువ్వు ఏదో ఇప్పుడు నేను వచ్చినా కదా, నేను లా చదివినా కదా అని నిన్ను బమ్మిని తిమ్మి చేస్తా. ఇది కోర్టా? ఇది కోర్టా? చెప్పు. నువ్వు ఏది మాట్లాడితే అది నేను ఉల్టా మాట్లాడతా. నువ్వు మాట్లాడినావు, నన్ను పిలిచి అవమానపరిచినావు అని చెప్పి కూడా కేసు ఎత్తాను. అదే మరి ఇప్పుడు నన్ను పిలిచి అవమానపరిచినావు, నువ్వు ఏది పడితే అది నన్ను అడుగుతాను నువ్వు అని. తప్పు కదా అది. ఇప్పుడు నీలాంటి ఇంటెలెక్చువల్ మార్పు రావాలి. భారతీయ జనతా పార్టీ శుద్ధపూస అంటే అందరు శుద్ధపూసలు ఉంటారా? అందరు తల్లిదండ్రులు పిల్లలు పుట్టినప్పుడు ఖచ్చితంగా ఒక నిమిషం నేను అనేది ఏంటంటే అందరు తల్లిదండ్రులు వాళ్ళు కలలుగానే పిల్లలను అంటారు. ఆ కళలను సాకారం చేసే విధంగా అందరు తల్లిదండ్రులు కూడా పెంచుతారు. మరి అందులో ఎంతమంది మంచి ఒక ఉన్నత స్థాయికి పోతారు, ఎంతమంది దిగజారు స్థాయికి పోతున్నారు. అంటే ఈ రకంగా చూస్తే ఏ పార్టీని కూడా మేము ఖచ్చితంగా అవమానించాలని చెప్పని అనుకోము. ప్రతి అధికారంలో ఉన్నటువంటి ప్రతి పార్టీని మేము విమర్శిస్తాము, అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరు మా ఛానల్ చూస్తూ ఉంటారు. అడిగిన కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గారిని విమర్శించని రోజు లేదు.
మేము రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం లేదు. విమర్శించడము ఒక ప్రతినిధిగా మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన రేవంత్ రెడ్డి అనేట ఆయనే ఈ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, అంటే ఒక పెద్దన్న పాత్ర పోషించాలి. ఇవాళ కేసీఆర్ 10 సంవత్సరాల అక్రమ పాలన, కుటుంబ పాలన, దొరల పాలన, గడిల పాలన, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ముక్త కంఠంతో అసహించుకొని అయినా కూడా వాస్తవానికి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా రాలే, గుండు సున్నా. అంతకుముందు ఆ మాత్రం స్థానాలు కూడా రావద్దు, కానీ ఈ డబ్బు ప్రామాణికంగా అనేకంగా ప్రామాణికంగా ఇంకా ఎడ్యుకేషన్ కావాలి. కానీ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేసేది ఏంటంటే తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. ఖచ్చితంగా నిర్ణయం మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా కలగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన సంస్థానాలలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా కలలుగానే ఉండరు, ఎందుకంటే వాళ్ళు గెలుస్తామని కూడా తెలియదు. కానీ ఆ రకంగా ప్రజా తీర్పుకు ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రజా ఆగ్రహానికి, ప్రజా తీర్పుకు శిరస వహించాల్సిందే. కళ అనేది వ్యక్తిగతమైంది, ప్రయోజనం విశాలమైనటువంటి తెలంగాణ ప్రజలది కాబట్టి వాళ్ళ యొక్క కళల కోసము తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల్ని అది సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోయినప్పుడు డెఫినెట్గా ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటటువంటి మీడియా కావచ్చు, ఆ ఎస్టేట్లో భాగమైనటువంటి న్యాయ వ్యవస్థ కావచ్చు, మీరైనా సరే ఖచ్చితంగా ప్రశ్నిస్తే న్యాయ వ్యవస్థ ఏం లేదు. నువ్వు న్యాయ వ్యవస్థ గురించి నువ్వు అన్నావు, నువ్వు కానీ యాజ్ అడ్వకేట్గా ఏంటంటే ఇది బాధాకరం. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నా, ఇవాళ దేశంలో న్యాయ వ్యవస్థ లేదనే చెప్పుకోవచ్చు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా న్యాయ వ్యవస్థ లేదు. చాలామంది అంటారు, భయపడతారు మా వాళ్ళు, ఏంటంటే ఏమైతే భయపడంటే పోతా అంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోవచ్చు, కానీ ఉన్న పరిస్థితులలో ఇట్లా మాట్లాడుతుంటే గుండెపోట చచ్చిపోవచ్చు. కానీ న్యాయ వ్యవస్థ అనేది ఇక్కడ ఎంత బాధాకరం అంటే ఒక్క న్యాయ వ్యవస్థ అన్న కరెక్ట్ ఉంటుందేమో అనుకుంటే లేదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఉన్న జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. ఇక్కడ ఇలా ప్రాక్టీస్, మా అడ్వకేట్గా ప్రాక్టీస్గా చూసుకుంటే అక్కడేం సక్కంగా లేదు. సక్కంగా అంటే ఏంటంటే మనం పాపం బాధితుడు వానికి న్యాయం కోసం అని చెప్పేసి కోర్టుకు మెట్లు ఎక్కితే న్యాయం జరిగే దిశగా చట్టాలు లేవు, న్యాయం చేసే దిశగా జడ్జెస్కు ఉన్నటువంటి వాళ్ళకున్న డిస్క్రిషనరీ లేదు, న్యాయం చేసే దిశగా మేము ఎవరు వచ్చినా అంటే నేను వేయకపోతే నువ్వేయకపోతే నువ్వేయకపోతే ఇంకోటి ఎవరో ఒక అడ్వకేట్ అయితే పిటిషన్ అయితే వేయాలి. కానీ ఆ పిటిషన్ వేసిన పిటిషన్కు పిచ్చం చేతుల రౌతులు లెక్క జడ్జిమెంట్లు వస్తున్నాయి. వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేసే పవర్ లేదు. వాడు ఏం ఆర్డర్స్ రాస్తాడో తెలియదు. అసలు ఇంకోటి ఏంటంటే హైకోర్టు జడ్జెస్ ఉంటారు, హైకోర్టు జడ్జెస్ వాళ్ళు ఎలివేషన్ ద్వారా వస్తారు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏం చదువుకొని వచ్చిండ్రు, ఎక్కడికి పోయినరు, వాళ్ళు ఏమి వింటాండ్రు, వాళ్ళు ఏం ఆర్డర్ ఇస్తున్నారు, వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి అదే హైకోర్టు మాత్రం చాలా దారుణమైందంటే పరిస్థితి. సూర్య ఏంటంటే ఇవాళ హైకోర్టులో మనం పిటిషన్ ఎత్తే దాన్ని పిటిషనర్ కనుక పిటిషనర్ పట్టించుకోకపోతే అడ్వకేట్ పట్టించుకోకపోతే అక్కడ కనీసం అది ఏమైతుందో తెలియదు. నేనేమంటానే పిచ్చోని చేతిలో రాయి. హైకోర్టు జడ్జిమెంట్స్ అన్ని కూడా పిచ్చోని చేతిలో రాయి. ఉన్న పరిస్థితులలో ఏంటంటే కనీసము సోషల్ జస్టిస్ అనే వర్డ్ కనుక ఎక్కడ కూడా లేదు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, సోషల్ జస్టిస్ అనే రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకొని ఆ పిటిషన్లు ఉన్నటువంటి పిటిషన్ను కొద్దిగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసే జడ్జెస్ చాలా తక్కువ, మినిమం 10-15% కూడా ఉండరు. యాక్ట్కి పోదాం, యాక్ట్ ఏం చెప్తుంది, యాక్ట్కి పోగానే మళ్ళీ దాని వెనుక జడ్జిమెంట్స్ వచ్చి జరుగుతాయి. నువ్వు ఒక 10 జడ్జిమెంట్లు నీకు అనుకూలం ఉన్న అంటే నేను అపోజిట్ అడ్వకేట్స్, నువ్వు ఒక 10 జడ్జిమెంట్లు వేయబడుతుంది, నేను ఒక 10 జడ్జిమెంట్లు వేయబడుతుంది. ఇక్కడ హైకోర్టులో ఫేస్ వాల్యూలు, కులం ఫీలింగు, ఈ రకంగా చూస్తే చాలా దారుణం. చాలా మంచి గొప్ప జడ్జెస్ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్, ఇంకోటి ఏంటంటే రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనం చెప్పచ్చు. ఇంగ్లీషు మీడియం చదువుకున్నోడే పోయి హైకోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ దో అడ్వకేట్ కూడా అవసరం లేదు. 14% కూడా మనం పిటిషన్స్ వేసుకోవచ్చు, చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక సింగిల్ లైన్లో జడ్జిమెంట్ మనం దాన్ని ఎటంటే అటు జస్టిస్ ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితి లేదు. జ్యుడిషియరీ సిస్టంలో ఇవాళ వరంగల్ కోర్టులో, నేను వరంగల్ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా, దారుణం ఏంటంటే మనకు చెక్ బౌన్స్ కేసు వానికి వారెంట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. వారెంట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఎగ్జిక్యూషన్ పిటిషన్ కానీ ఇవి కానీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పి పిటిషన్స్, ఆ పిటిషన్ వేయంగానే ఆ జడ్జి ఆ రోజు లీవ్ పెట్టుడో లేకపోతే ఉంటేనేమో ఆ పిటిషన్ ఎస్ఆర్లు వేయాలి, ఎస్ఆర్కి వెళ్ళి తీసుకొచ్చి
ఆ బెంచ్ మీద చెప్పాలి, బెంచ్ మీదకి వెళ్ళి తీసుకుపోయి అందులో ఎత్తే బొందల పోసినట్టే. వానికి నెల నెల జీతం వస్తుంది కోర్టు జ్యుడిషియరీ స్టాఫ్కి, వానికి ఏం లేదు, నెలకు జీతం వస్తుంది, జీతం రాని వాని పిల్లలు వాడు వాని కుటుంబం. కానీ వాడు ఒక వృత్తికి నేను న్యాయం చేస్తాను అనే పరిస్థితిలో లేడు. వీని మీద కంప్లైంట్ ఇస్తాం, మళ్ళీ వేరే వేరే కేసులలో ఉంటాం కదా. ఇప్పుడు మనం అంటే డైరెక్ట్ బల్లగుద్ది మనం అడుగుతాం కాబట్టి మనకు నో ప్రాబ్లం, చెల్తా ఎక్కడికంటే ఎవరితో అంటే అంత మాట్లాడతాను నేను, అక్కడెక్కడ పోయేది లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో 2 సంవత్సరాలు అవుతుంది వానికి వారెంట్ అయ్యి, అక్కడ ఉన్నటువంటి వారెంట్ పెండింగ్ ఉంటుంది. ఎన్ని వారెంట్లు పెండింగ్ ఉన్నాయంటే కొన్ని వేల వారెంట్లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లయింట్ వస్తాడు, ఎన్ఐటి కింద నాకు ఇప్పుడు చెక్ బౌన్స్ అట సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 8 నెలలు 12 నెలల లోపలనే తెంపాలని ఉన్నదట కదా, దాన్ని దేకి నొల్లేడు. సుప్రీంకోర్టు ఉన్నట్ట లేనట్ట. సరే హైకోర్టు డైరెక్షన్లు ఇస్తారు కొన్ని కేసులలో, యూ డిస్పోజ్ ద పిటిషన్ ఆన్ ఆర్ బిఫోర్ 4 weeks 6 weeks 2 months 4 months 6 months అని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇస్తారు. ఆ డైరెక్షన్ తీసి చెత్తబుట్టలు ఇస్తారు. మరి ఇంకా ఎక్కడ హైరార్కీ ఉన్నట్టు? నీకంటే పెద్ద జడ్జే కదా. ఒక లోయర్ కోర్టు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయలేరు. ఇది పక్కా పెడితే హైకోర్టుల జడ్జిలు వాళ్ళకి సొమ్మంతా పోయినట్టు. వాళ్ళు ఇచ్చే ఆర్డర్లు చదివితే నవ్వుకుంటారు. బ్రహ్మానందం జోకుల కంటే జోకులు ఉంటాయి. అది అంబిక్విటీ అంటే అటు ఇటుగానే ఆర్డర్. అంటే రైల్వే స్టేషన్ల పొంటి వాళ్ళు తిరుగుతారు కదా, పాపం వాళ్ళకు కూడా ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. అటు ఇటుగానే ఉన్నటువంటి ఆర్డర్లు ఈ ఆర్డర్లు అరే ఇస్తే ఇటన్నీ లేదా అటన్నీ నువ్వు అంటే ఆర్డర్లు ఇది చదువుతా అంటే అకార్డెన్స్ విత్ లా, మరి ఆడ లా లేదనే ఈడికి అత్తివి. ఈడ కూడా నువ్వు అకార్డెన్స్ విత్ లా అంటే దొంగకు తాళ చేయబడింది. మళ్ళీ దాని గురించి కొన్ని ఏళ్ళు తిరగబట్టే ఈడ వీని బిడ్డ పెన్లో కొడుకు పెన్లో వాని సావో ఎంకి పెన్లు సుబ్బి సావుకలే కత్తే ఇక్కడికి ఈడికి కత్తే ఈడు చదివి చదవక ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గాలు దౌష్టాలు అనేకం. ఇట్లా రాజకీయాన్ని ఒక్కనే టార్గెట్ చేయకు. నేను అడ్వకేట్గా కూడా నేను నీ ముందు చెప్తున్నా. అంటే దీని కీ పాయింట్ కూడా ప్రభుత్వంలో దీనికి కూడా అవకాశం ఉంటుంది. దీన్ని విస్తరించే ప్రభుత్వం ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఎవడుంటే వానికి ఫేవర్లో ఆర్డర్లు వచ్చుడే, లేకపోతే అక్కడికి పోస్టింగ్లు పోతాయి. మీ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అంటే ఇన్ని సంవత్సరాల మీ న్యాయవాద వృత్తి లోపల మీరు చూసినటువంటి ఎన్నో కేసులు పరిశీలనకు వచ్చి ఉంటాయి. ఆ సందర్భంలో మీరు అనుభవిస్తున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మీ మాటల లోపల మీ కళ్ళ లోపల కనబడతా ఉంది. అంటే వాస్తవం సూర్య, చాలా స్పష్టంగా. ఎందుకంటే నా ఫ్రస్ట్రేషన్ ఏముండదు. నేనున్న పరిస్థితులు ఏంటంటే నా క్లయింట్కు నేను న్యాయం చేసుకోవాలని వన్ సైడ్గా పోవద్దు. అంటే ఎక్కడ కూడా మనం వన్ సైడ్గా పోయి నా క్లయింటే శుద్ధపూస అని ఉండదు. తప్పు అయితే తప్పుడు కేసు అని చెప్పి తప్పు అని చెప్పి రిటర్న్ పంపుతాం మేము. కానీ నీడెడ్ పీపుల్ ఉంటారు చట్టంలో. ఈయన నిజంగా అన్యాయం జరిగింది, చట్ట ప్రకారంగా ఈయనకు న్యాయం జరగాలి అన్నప్పుడు మనం కోర్టు మెట్లు ఎక్కియాల్సిన అవసరం ఉంటుంది. మనమే చట్టాన్ని చేతిలో తీసుకొని పనిచేసేటట్టు ఉండదు. ఆ రకంగా మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం కొంత ఒక పార్టీ తరపు నుండి మనం ఉన్నాం కాబట్టి కొన్ని పిటిషన్స్ వస్తాయి, కొన్ని చేయాల్సిన సందర్భంలో పోతే పోలీస్ డ్యూటీ చేయరు, జడ్జెస్ డ్యూటీ చేయరు. మనకి ఇంకోటి అంటే ఈవెన్ దో నా అప్పీల్ ఏంటంటే సూర్య, ఇది ఒక్కటి మాత్రం వస్తానికి మీ ఏఎన్ఆర్ స్టూడియోలో ఖచ్చితంగా వేయాలి. జ్యుడిషియరీ వ్యవస్థ అనేది 24/7 నడుస్తుంది. కానీ అంటే హౌస్ మోషన్ అని అంటే మనకు ఇంటికి హౌస్ మోషన్ అంటే ఇంటికి పోయి కూడా ఎమర్జెన్సీ ఉంటే అర్జెన్సీ ఉంటే పోయి మనం పిటిషన్ మూవ్ చేయొచ్చు. కానీ హౌస్ మోషన్లు కాదు, 24/7 కోర్టులు నడవాల్సిందే. ఇప్పుడు 24/7 కోర్టులు నడిస్తే కూడా ఇప్పుడున్న పిటిషన్లు డిస్పోజ్ చేయాలంటే సుమారు 70 సంవత్సరాలు పడతాయి అనేది ఖచ్చితమైన ఇది. అంటే చాలామంది మేధావులు చర్చించుకునే అంశం. ఈ రకంగా చూస్తే ఇక పక్కకు పెడితే ఈ హైకోర్టులలో కానీ డిస్ట్రిక్ట్ కోర్టులో కానీ ఈ అడ్జర్న్మెంట్స్ అనేది ఒక కేసును ఒక నంబర్ చేయాలంటే స్క్రూటినీ విభాగం పెట్టాలా. స్క్రూటినీ ఈ నంబర్ అంటే దాంట్లో కాజ్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్ ఉందా, దాంట్లో పాయింట్ ఉందా, ఆయన గ్రావిటీ ఉందా, ఆ పిటిషన్ మెయింటైనబుల్టా కాదా అనేది చూసినాకనే నంబర్ ఇవ్వాలి. వానికి నంబర్ ఇస్తే ఈ కేసు నంబర్ అయింది కాబట్టి అది అమ్మద్దు కొనద్దు అది చెల్లదు క్లారిటీ అనేది ఇక్కడ ఇట్లా ప్రాపర్టీస్ ఇష్యూలకు వచ్చినప్పుడు ఇది క్రిమినల్ కేసులు అట్లాంటి తప్పుడు కేసులు వేసినప్పుడు తప్పుడు కేసు అని ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా జీవిత ఖైదో ఒక 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వానికి ఖచ్చితంగా జైలు పంపాలి. ఈ రకంగా చట్టాలను అంటే చర్చకు తీసుకురావాలి. ఈ ఛానళ్ళల్లో మాట్లాడుతున్నాం కదా అని ఏది పడితే అది కాదు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. అందుకు క్రిమినల్ కేసులు కూడా పెడితే వాడు తప్పుడు క్రిమినల్ కేసు పెట్టినప్పుడు
కంప్లైంట్ ఇచ్చిండ్రు, అది ప్రూవ్ కాలేదు, కొట్టేసిండు కేసు. కొట్టేసినప్పుడు వీడిపోయి అమ్మయ్య కేసు దిగిందిరా అని వాడు పాపం ఇంత కోటరో తీసుకపోయి తెలంగాణ భాషలో కళ్ళు కూడా వేసుకొని తిని ఇంట్లో పండుడు కాకుండా వీడు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి, ఇచ్చి వాడిని జైలు పంపాలి. దాని మీద వాడిని డిఫేమ్ చేసినందుకు డిఫమేషన్ వాని ప్రాపర్టీలోకి వెళ్ళి ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేయాలి, తర్వాత వాడిని జైలుకు పంపాలి. వానికి ఉన్నటువంటి ఇంకా ఏదైనా కఠినపరమైన ఇంకెప్పుడు కూడా వీడి దరఖాస్తు ఇచ్చే అర్హత, అంటే మనం అంటాం చూసినా ఇప్పుడు డ్రైవింగ్ హార్ష్ డ్రైవింగ్లు అవి ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ తోటి డ్రైవింగ్ చేసుకొని అంటే ఇట్లా ప్రాణాలు పోతానని వాడు 3 యాక్సిడెంట్లు అయ్యి 3 కేసులు అయితే వానికి డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, అట్లా ఇట్లా ఉన్నట్టు వానికి మళ్ళీ వానికి ఏ తప్పు జరిగినా వానికి ఎంత అన్యాయం జరిగినా వాడు కంప్లైంట్ ఇచ్చే అర్హత లేదు, వాని పిటిషన్ తీసుకోవద్దని చెప్పేసి ఇప్పుడు మనకు అంత సూర్య ఆన్లైన్ సిస్టమే వచ్చింది. ఒక్కసారి నీ ఆధార్ కార్డు కొడితే నీ మీద ఎన్ని కేసులు ఉన్నా వస్తాయి, అంత సిస్టమ్ ఉన్నది. తర్వాత ఈ అవినీతి మీద సీరియస్ తీసుకురాలి. అవినీతి నిరోధక చట్టం, ద గ్రేట్ చట్టం, అది పెద్ద బోర్డు, దానికి నంబర్లు, ఎవడు దేకినోడు ఉండడు. అవి నీకు కంప్లైంట్ ఎందుకయ్యా? నీకు ఒక సమస్య వచ్చి నీకు అవినీతి నిరోధక చట్టాన్ని నేను అడుగుతానా? నీకు పలానా సూర్య పోవాలి, పలానా నల్లం నారాజు పోయి పలానా ఆఫీసర్ తప్పు చేస్తాడని చెప్పాలి, నీ వెనుక గూఢాచారి వ్యవస్థ నీతో తిరగాలి. ఆ నాలెడ్జ్ నువ్వు ఎందుకు కల్పిస్తలేవు? తర్వాత నీకు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండ్రు, దానికి కంప్లైంట్ ఇస్తే ఎందుకు స్పందిస్తలేవు? అంటే వాళ్ళు కూడా కొలిజన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ కూడా అవినీతికి పాల్పడుతుంది. అంటే అందరు కాదు, అయ్యి ఉండొచ్చు, ఏ ఒక్కడు తప్పు చేసినా తప్పే కదా. ఆ రకంగా నీకు కంప్లైంటే ఎందుకు? ఎన్ని జరుగుతానే అక్రమాలు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటే వాడు ఎవ్వని పడతామని బాబు. మొన్న ధరణి పోర్టల్ వచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 6 నెలల కాల వ్యవధి ఇచ్చి రెవెన్యూ ట్రిబ్యునల్స్ అని పెట్టిళ్ళు. చాలా దారుణం. 50,000కు ఆర్డరు, 20,000కు ఆర్డరు, 30,000కు ఆర్డరు, ఘోరమైన ఆర్డర్లు మొత్తం మన సంచులు 20 సంవత్సరాలు 2 తరాలు 4 తరాలు బతికున్నంత డబ్బు రెవెన్యూ అధికారులు సంపాదించారు. వాళ్ళ మీద రైడ్ చేయండి, రెవెన్యూ అధికారుల మీద రైడ్ చేయండి. రెవెన్యూ అధికారులకు జాబుకు వచ్చిన కంటే ముందు వాని ఆస్తి ఎంత, ఇప్పుడు వాని ఆస్తి ఎంత, వాని కుటుంబంలో ఆస్తి ఎంత, ఇది దొరకదా? దీని కంప్లైంట్లు కావాలన్నా నీకు? ఈడీలు జేడీలు బీడీలు కావాలన్నా నీకు? బీడీలు చేసుకుంటాడు, బీడీలే వేసుకుంటాడు, కూలి పని చేసుకుంటాడు. ఈ దొంగ నా కొడుకులకు చదువులు, వాళ్ళు చదువుకున్న దానికి ప్రభుత్వ సొమ్ము ద్వారా జీతాలు ఇస్తే అవినీతికి పాల్పడతారు. పోలీసోడు ఇటు పిటిషనర్ దగ్గర తీసుకుంటాడు, అటు వాడు అక్యూజ్డ్ గారి దగ్గర తీసుకుంటాడు. 2 చేతులకు దండుకుంటావు. మనం అన్నం తింటున్నాము, ఇంకేమో తినేటోడు అయితే అట్లా చేయాలి. అట్లా ఎవరు తప్పు చేసినా తప్పే. ఫస్ట్ వ్యక్తి నిర్మాణం కావాలి. ఈ వ్యక్తి నిర్మాణం కాకపోతే ఈ వ్యవస్థ నిర్మాణం కాదు. అవినీతి నిరోధక చట్టం ఉన్నది, కోర్టులకు సుమోటో అంటే పాపం వాళ్ళకి అది తెలియనట్టున్నది. దయచేసి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సపరేట్గా ప్రతి కోర్టు జడ్జి బెంచ్ మీద ఆ సుమోటో అనేది బుక్ పెట్టండి. పేపర్లలో వస్తాయి, ఎవరి కరపత్రం బంద్ అవుతుంది, ఎవరి పేపర్లలో చూసుకుంటే 4th ఎస్టేట్ చూసుకుంటే ఒక్కొక్కరికి ఎవరికి అంటే ఒక్కొక్క పత్రిక ఒక రాజకీయ పార్టీకి వంత పాడడం, టీవీ ఛానళ్ళు వంత పాడడం, ఇదొక అంటే వాళ్ళ బతుకుదేరుకు. ప్రతి వాడు చూసేటోడు అంటే ఎదిగేటోడు ఎదుగుతూనే ఉన్నాడు, కింద పడేటోడు కింద పడుతూనే ఉన్నాడు. ఎవడైనా ముచ్చడి చెప్తే వాని మీద లేనిపోని అలిగేషన్స్ కాదు. వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, చట్టాలు రావాలి, ఉచిత విద్య ఉచిత వైద్యం రావాల్సిందే. అవినీతి నిరోధక శాఖను ఇంకా మాడిఫై చేయాల్సిందే. ఒకవేళ అవినీతి నిరోధక శాఖ అవినీతి జరిగిందని తెలుసుకోలేనటువంటి ఘోరమైన పరిస్థితి ఉంటే ఆ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేయాలి. వాళ్ళే జవాబుదారితనంగా ఉండాలి. ఒక అవినీతి జరిగిందంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు ఒక ఎంఆర్ఓనో ఆర్డీఓనో విఆర్ఏనో జాయింట్ కలెక్టరో తప్పు చేసినని పోతే కంప్లైంట్ ఇస్తే దాన్ని మళ్ళీ దాన్ని అప్పీల్కే పోయి మనం పోవాలి, కొట్లాడాలి తప్ప వాని మీద యాక్షన్ తీసుకునే చట్టం లేనే లేదు. పోలీసోడు తప్పు చేసిండ్రా అయ్యా, ఇక్కడ ఇన్ని పైసలు తీసుకున్నాడు, నాకు న్యాయం చేయలేదు, ఇక్కడ ఇది జరిగింది, ఇక్కడ నేను కంప్లైంట్ ఇచ్చిన కనీసం ఎఫ్ఐఆర్ చేస్తలేడు. కనీసం ఇది అంటే దాని మీద పట్టించుకున్న నాదుడే లేడు. సామాన్యుడా మేలుకో, నీ దేశాన్ని నిన్ను నువ్వు రక్షించుకో అనే నినాదాలు పార్టీలు మొత్తం పక్క పెట్టండి. లీడర్ కాదు, ఎవ్వడు కాదు, నువ్వే తోపు, నీకు నువ్వే తోపు. నువ్వు డిసైడ్ అయితే నీ వెనుక జనమందరూ డిసైడ్ అవుతారు. మన లెక్క ప్రశ్నించే గొంతుకలుగా ముందుగా రావాల్సిందే.
ఎవ్వడు మనల్ని స్వార్థానికి వాడుకుంటాడు తప్ప, ఒక అడ్వకేట్ అయితేనేమో, ఒక లీడర్ అయితేనేమో బతకాలని లేదు. సామాన్యుడు ప్రశ్నించు, లే, మేలుకొల్పు, గుంపులుగా మీరు రండి, మీ హక్కులను మీరు కాపాడుకోండి. ప్రశ్నించితే పోయేది ఏం లేదు. ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడికైనా వెళ్ళే విస్తృత అధికారాలు ఒక పౌరునికి ఉంటాయి. ఆ పౌరుడు కలెక్టర్ కంటే గొప్పోడు, ఆ పౌరుడు ముఖ్యమంత్రి కంటే గొప్పోడు, ఆ పౌరుడు ప్రధానమంత్రి కంటే కూడా గొప్పోడు, ఆ పౌరుడు రాష్ట్రపతి కంటే కూడా గొప్పోడు, ఆ పౌరుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు జడ్జిల కంటే కూడా గొప్పోడు. వీళ్ళందరూ కూడా ఒక్క పౌరుని కోసం పనిచేయడానికే వీళ్ళందరి డ్యూటీసు, విధులు. కాబట్టి ఖచ్చితంగా ఏం మాట్లాడుకున్నా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ దేశానికి రావాల్సిందే, అవినీతిని వెలికి తీయాల్సిందే, రాజకీయ వ్యభిచారాన్ని ఎండగట్టాల్సిందే. మనం ప్రజలను తిరుగుబాటు చెందాలి, ఇంకా చైతన్యవంతం కావాలి. ఈ దేశం మనది, అందులో అందరూ బతకచ్చు. కానీ రాజకీయం కోసం వీడు వేరు వాడు వేరు కాదు. మనందరం మనుషులందరం, మన భారతీయులందరం ఒక్కటే. ఎవరు తప్పు చేసినా పోలీస్ డ్యూటీ, కోర్టు డ్యూటీ కాదు. ప్రజలు మీరు డ్యూటీ చేయండి. గుంపుగా పోయి వాడిని చంపండి. సంపద కూడా అది ప్రజాశ్రేయస్సు కోసమే అని చెప్పి 100 IPC కింద కేసు కొట్టేది. నిజంగా సార్ చాలా గొప్పగా చెప్పారు. ఇదొక చంపడం అనేది మాత్రం చంపండి వ్యవస్థను రియల్లీ అది అవసరం. చంపాలి, తప్పుడు వ్యక్తిని ఎవరైనా చంపాలి. 100 IPC ఉంది, తప్పును చంపుతాం సార్ డెఫినెట్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్కి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించినందుకు, వ్యవస్థల్లో సమూలమైనటువంటి మార్పును పార్టీలకు అతీతంగా మీరు ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తిగా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ. ఇట్లనే మీ యొక్క సహాయ సహకారాలు మా ఛానల్కి అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది ఈనాటి ముఖాముఖి. మరి ఇలాంటి న్యూస్ కోసం, ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు NR న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.